త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక, 1వ అధ్యాయం 27 నుండి సుమారు 30 వచనం వరకు ఎవరైనా స్పష్టంగా చదవండి. నేను వచ్చి మిమ్మును చూసినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విషయమున విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని మిమ్మల్ని గూర్చి నేను వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణ కలుగునట్లు సూచనయున్నది. ఇది దేవుని వలన కలిగినదే. ఏలయనగా మీరు నాయందు చూసినట్టు నాయందున్న మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకు కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఆగుదాం. అందరి దగ్గర బైబిల్ ఉందా? నిజాయితీగా ఒప్పుకోండి, చదివింది ఏమన్నా అర్థమైందా? మన బొంద మనకేం అర్థం అవ్వలేదు, కానీ చదువుతాం. మనం క్రైస్తవ్యానికి టెర్మినాలజీ అలవాటైంది. అంటే కొన్ని పదాలు సుపరిచితం. అలాంటి పదాలలో వాక్యాలు చదువుకోవడం కూడా సుపరిచితం. ఎంబీబీఎస్ డాక్టర్ వాక్యాన్ని స్పష్టంగా చదవలేడేమో, కానీ 4వ తరగతి చదివిన ఒక సగటు క్రైస్తవుడు మాత్రం వాక్యాన్ని బాగానే చదువుతాడు. కానీ అది ఎందుకు చదువుతున్నాడో అతగాడికి తెలియదు. మరి ఎందుకు చదువుతారు బైబిల్ అంటే? మొన్నే మా సంఘంలో నేను చెప్పాను, చదవకపోతే బాగోదని చదువుతారు. మరి ఎందుకు చదువుతారు బైబిలు? ఈరోజు ఏదో ఒక మంచి పని జరగని చదువుతారు. మరి ఎందుకు చదువుతారు బైబిలు? ఊరు వెళ్తున్నప్పుడు బస్సు కానీ టయానికి రాదేమో అని చదువుతారు. ఆటో వాడు కానీ ఎదురు తిరగబడిపోతాడేమో అని చదువుతారు. మరి ఎందుకు చదువుతారు బైబిలు? దేవుడు ఏమని వేసుకుంటాడేమో అని చదువుతారు. బైబిల్ అలా చదవకూడదు, గుర్తుపెట్టుకోండి. దానికి ఒక సందర్భం ఉంటుంది. ఆ సందర్భానుసారంగానే బైబిల్ చదవాలి, దాన్ని అలా అర్థం చేసుకోవాలి. మీకు ఉదాహరణ చెబుతాను, వినండి. ఈ మైక్ ఉందనుకోండి, వాడడానికే వాడాలి. దీన్ని పట్టుకెళ్ళి ప్యాంటు కొట్టకూడదు. కుడితే ఏమవుద్ది? నన్ను అర్జెంటుగా జాయిన్ చేస్తారు ఇక్కడ ఎక్కడో దిక్కున. దానికి వాడే ఇన్స్ట్రుమెంట్స్ వేరు. ఇక్కడ మైక్ని శబ్దానికి మాత్రమే వాడాలి. ఇంకా మీకు అర్థం కావాలి అంటే, కొండల మెట్లు పేల్చడానికి డైనమెట్లు వాడతారు, ఈ బాంబ్స్ వాడతారు కదా. ఈ డైనమెట్లు వాడినప్పుడు ఆ కొండలో ఆ డైనమెట్ పెడితే బండ పగులుద్ది, కొండ పగులుద్ది. బాగా పేలుతుందని చెప్పి దీపావళికి వేసారు అనుకోండి, ఏమవుద్ది? ఇక నెక్స్ట్ దీపావళికి ఆ వీధిలో ఎవడు ఉంటాడా? దేన్ని ఎలా వాడాలో చెప్పండి, అలాగే వాడాలి. పర్పస్ తెలియాలి. ఇప్పుడు బైబిల్ నేను ఇష్టం వచ్చినట్టు వాడకూడదు, ఇష్టం వచ్చినట్టు చదవకూడదు. చదవకపోతే బాగోదని చదవకూడదు. దేవుడు ఏమనుకుంటాడని చదవకూడదు. నీ ఊహల్లో తోసినట్టు చదవకూడదు, నీకు నచ్చినట్టు చదవకూడదు. అలా చదివితే ఎఫెక్ట్ అవుతుంది. బైబిల్ చాలా రాడికల్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఏముందంటే, ఇందులో ఒకటి కలపొద్దు, ఒకటి తీయొద్దు. కలిపి చెరిపి దాన్ని ఇష్టానుసారంగా వాడుకుంటే బైబిల్ దేవుడు ఏమన్నాడంటే, ఇందులో ఉన్న తెగుళ్ళన్నీ నీ మీదకి, నీ గుడారం మీదకి రప్పిస్తాను. అంటే దీంతో తెలుసు అంటే తెలుసు, తెలియకపోతే తెలియదు, తెలిసినా తెలియకపోయినా నేర్చుకునే పద్ధతి, తెలియకపోయినా తెలిసినట్టు యాక్టింగ్ చేసామనుకోండి, చెప్పండి, మొట్టికాయల మీద మొట్టికాయలు వేస్తాడు అన్నమాట. అందుకే ఇప్పుడు సందర్భం చదువు ఏంటి? దీనికి ఒక నేపథ్యం ఉంది. ఏముందంటే, ఇది ఒక పత్రిక, ఫిలిప్పీ అనే సంఘానికి రాసిన పత్రిక. ఫిలిప్పీ అనే సంఘం ఎలా ఫామ్ అయింది?
చెప్పండి. 1000 రూపాయల ప్రశ్న చెప్పండి. ఫిలిప్పీ అనే సంఘం ఎలా ఫామ్ అయింది? ఎలా కట్టాడు ఆయన? పౌలు గారే కదా కట్టారు. ఎవరో అన్నారట అలా కట్టాడని. ఎవడన్నా అడిగితే, చంద్రాన్ని అడిగితే అలా వచ్చి ఆ ఈదులోకి వచ్చి అలా పోయింది అన్నాడు. అలాగే ఫిలిప్పీ సంఘం ఎలా వచ్చిందంటే అలా వచ్చింది అనకండి. ఆడ తిరమలేక మాట్లాడతారు, మీరు అలా మాట్లాడకండి అడుగుతున్నాను. ఎలా కట్టాడంటే ఒక బిజినెస్ చేసి ఉమెన్ ఉండేది, మీకు తెలుసా? పెద్ద వ్యాపారవేత్త లూదియా, తెలుసు కదా? తెలిసినా తెలియకపోయినా తెలిసినట్టే చూడండి, మనకు అసలు విషయాలు చాలా ఉన్నాయి. ఓకే, లూది అనే ఒక ఆమె పెద్ద బిజినెస్ చేస్తుంది. ఆమె ఎంత బిజీగా ఉన్నా బిజినెస్ మోజులో పడిపోదు. ఆవిడ ప్రేయర్కి ఇవ్వాల్సిన టైం ఖచ్చితంగా ప్రేయర్కి ఇస్తుంది. ఆమెలో ఉన్న క్వాలిటీ అదే. ఆ క్వాలిటీయే దేవుడు ఇష్టపడ్డాడు. మనం వ్యాపారం చేస్తేనేమో ప్రార్థన చేయం, ప్రార్థన చేస్తేనేమో ఇంకే పని చేయం. అందుకే మన బతుకులు ఎక్కడ వేసిన కొంగలే అక్కడే. పైపచ్చుకు దేవా మమ్మల్ని కరుణించి వేటయ్యంటే నీ బొంద కరుణిస్తాడు. నువ్వు పని చేయి, ఏదో ఒక పని చేస్తే నేను కరుణిస్తాడు. ఆమెను చూడు, ఆమె గ్రేట్ బిజినెస్ చేస్తుంది. మరో పక్కన చెప్పండి, ప్రేయర్ రెగ్యులర్గా అటెండ్ అవుద్ది. పైగా ఎక్కడ పడితే అక్కడ ప్రేయర్ ప్లేస్ లేదు వాళ్ళకి. నది ఒడ్డిన తీర ప్రాంతాన ప్రేయర్ చేసుకుంటారు. సరిగ్గా ఈవినింగ్ ప్రేయర్ జరుగుతున్నప్పుడు ఆ సంధ్య వేళ ప్రార్థనా కూడికకి ఈ బిగ్గెస్ట్ స్పీకర్ అక్కడికి వెళ్ళాడు. ఎవరు? పౌలు గారు. అక్కడికి వెళ్తే అప్పటికప్పుడు ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతుంది, మా దేశానికి మా కుటుంబానికి రక్షణ కావాల ప్రభు అని. ఆ ప్రేయర్ రిక్వెస్ట్కి జవాబుకి వెళ్ళిన సువార్థికుడే అపోస్తుడైన పౌలు. అంతకుముందు ఆయన ఎక్కడ ఉండేవాడు? మళ్ళీ మీకు కొంచెం ఇంటిస్తాను, మీరు ఎందుకని జ్ఞాపకం పెట్టుకోండి. ఈ పత్రికకి అంటే ఈ పత్రిక వచ్చి రాయడానికి ముందు, లూదియా గారి దగ్గర రావడానికి ముందు, అంతకుముందు ఎక్కడ ఉండేవాడంటే ఎపిఎస్సిలో ఉండేవాడు. ఎపిఎస్సి నుంచి ఎందుకు పంపేశారు? అర్తిమీదేవి కోసం గొడవ జరిగిందిగా. మీకు తెలిసినా తెలియకపోయినా చెప్పండి, తెలిసినట్టే చూడండి. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ ఎవరైతే తెల్లారిపోతాయి. అర్తిమీదేవి అని ఒక టెంపుల్ ఉంటుంది. అర్తిమీదేవి అనే టెంపుల్లో సడన్గా బిజినెస్ పడిపోద్ది, భక్తులు వెళ్ళడం మానేస్తారు. ఎందుకంటే అక్కడ బాగా ఆ దేవత బాగా ఫేమస్. ఆ ఏరియాలో ఆ దేవత బాగా ఫేమస్ కనుక అపోస్తుడైన పౌలు సత్యం చెప్పిన తర్వాత భక్తులు అక్కడికి వెళ్ళడం మానేస్తారు. ఉండిలో డబ్బులు తగ్గిపోతే వ్యాపారం పడిపోద్ది, దుకాణాలు మూసేస్తారు. ఎందుకురా సడన్గా ఈ దుకాణాలు మూసేశారంటే ఆ ఏరియా మొత్తం జల్లెడు పెడితే ఒక వార్త బయటకు వస్తుంది. ఆ జల్లెడు పెడితే ఈ ఏరియాకు ఒకడు వచ్చాడు. ఆ వచ్చినవాడు పేరు అపోస్తుడైన పౌలు. అప్పుడు 25,000 మంది ఒక కూటం పెట్టుకుని ఇతగాడిని ఎలా వదిలేస్తే మన వ్యాపారాలు మన దేవతకి గండు కొట్టేస్తాడు, ఎట్లయినా సరే ఈ మనిషిని లేపేయాలనుకున్నప్పుడు అటు నుంచి దేవుడు తప్పించి ఆ మనిషిని అక్కడి నుంచి పంపించేస్తే, ఆ పంపించేసే ఆ ప్రయాణంలో రూట్ మ్యాప్ ఎక్కడికి వచ్చిందంటే మాసిదోనియాకి వచ్చింది. మాసిదోనియా, ఫిలిప్పు ఇవన్నీ జంట నగరాలు అన్నమాట. అలా వస్తున్నప్పుడు ఆ మాసిదోనియా ఏరియాకి వచ్చినప్పుడు, ఆ మాసిదోనియా ఏరియాలో ఇప్పుడు ఆవిడ ప్రేయర్ చేస్తుంది. ఎవరు? లూదియా. ఆ ప్రేయర్కి మన ఇండియాకి సంబంధం ఉందంటే మీరు నమ్మగలరా? అంటే అక్కడ ప్రార్థనకి మన ఇండియాకి సంబంధం ఏంటి? మాసిదోనియా పేరుని లేటెస్ట్గా ఏమంటారు? యుగేస్లేవియా అంటారు. యుగేస్లేవియా నుంచి ఇండియాకి ఎవరు వచ్చారు? తెలిసినా తెలియకపోయినా తెలిసినట్టు చూడండి, మదర్ తెరీసా వచ్చింది. ఎవరు? మదర్ తెరీసా. మదర్ తెరీసా కలకత్తా వచ్చింది. అంటే మదర్ తెరీసా మన భారతదేశానికి పరిచయం చేయాలి అంటే సువార్త అనే విత్తనం ఎప్పుడు వేసాడో తెలుసా? లూదియా ప్రార్థన దగ్గర వేసాడంటే అప్పుడు ప్రార్థన, దానికి జవాబు ఇక్కడ మదర్ తెరీసా, భారతదేశం, ఇవన్నీ ఒక ఇంటర్నల్ డాక్యుమెంట్స్ లింక్లా ఉంటాయన్నమాట. ఇవన్నీ మనం పరిశీలిస్తే కానీ దేవుని యొక్క బిగ్ ప్లానింగ్ మనకు అర్థం కాదు. ఓకే, అది పక్కన పెట్టండి. ఈ మదర్ తెరీసా ప్రేయర్కి, ఈ లూదియా ప్రార్థనకి జవాబు ఉంది. ఆమెకు ప్రార్థన చేసి ఆమెకు సత్యం చెప్పిన తర్వాత తన ఇంటి వారందరూ దేవుళ్ళలోకి వచ్చారు. అక్కడి నుంచి సంఘం ఫామ్ అయింది. ఆ ఫామ్ అయిన సంఘానికి అడ్రస్ ఫిలిప్పీ సంఘం అంటారు. సరే, అక్కడ అలా నడుస్తూ ఉండగా పౌలు గారు ఒక కేసులో ఇన్వాల్వ్ అవుతారు. లేదు ఇరుక్కుంటాడు, లేదా ఇరికిస్తారు. ఏంటి ఆ కేసు అంటే, ఆ ఏరియాలో మూఢనమ్మకాలు ఎక్కువ. పైగా ఈ ఆత్మలను బాగా నమ్ముతారు. పైగా ఈ చిల్లంగి, బాణమతి, బ్లాక్ మ్యాజిక్ అంటారు చూసారా, వీటిని బాగా నమ్ముతారు. ఆ నమ్మిన వాటిని వాళ్ళ ప్రాక్టీస్ వలన ఏంటో తెలియదు కానీ ఒక వయసులో ఉన్న ఒక ఆడపిల్లకి దయ్యం పట్టింది. పుతేను అని ఒక అమ్మాయి ఉంటుంది కదా, మీకు తెలిసినా తెలియకపోయినా చెప్పండి, తెలిసినట్టే 10:30 అవుతుంది కదా, తెలిసినా తెలియకపోయినా. ఓకే, ఈ అమ్మాయికి దయ్యం పడితే ఆ అమ్మాయిని బేస్ చేసుకుని వీళ్ళు జ్యోతిష్యాలు చెప్పడం మొదలు పెడతారు.
ఈ పబ్లిక్ అందరూ వచ్చి మాకేం జరుగుతుందో చెప్పు, మాకేం జరుగుతుందో చెప్పు అంటే ఈనేవాడు ఉంటే పంది అంట చెప్పండి. అది ఎవరు ఏం చేసింది, ఆ దయ్యం పెట్టిన పిల్ల దగ్గరికి అందరు తీసుకొస్తే ఆ పిల్ల అందరికి సోది చెప్పడం మొదలు. సోది అంటేనే సోది. ఆ సోది చెప్తుంది ఏమని, నీకు ఎలా జరుగుద్ది, నీకు అలా జరుగుద్దని. ఆ దురాత్మ ఏదో పడితే ఆ దురాత్మలో నుంచి అమ్మాయి మాట్లాడుతుంటే వాళ్ళు సెంటిమెంట్గా ఫీల్ అయిపోతున్నారు. అదే నిజం అనుకుంటున్నారు. ఒకప్పుడు ఒక అమ్మాయి, నాకు పేరు మర్చిపోయిన అమ్మాయి పేరు, చిన్నపిల్ల, చాలా చిన్నపిల్ల. ఆ అమ్మాయితోని భవిష్యత్తు వాక్కులు పలికించేవారు. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో వార్తలు. ఈ టిబెట్ దలైలమ్మ ఉన్నారు చూసారా, ఈ విషయాలు ఎక్కువ మాట. అమ్మాయి పేరు ఏదో ఉంటుందండి, మర్చిపోయాను. సాంబవి అనే అమ్మాయి. అమ్మాయి ఎక్కువ మాట్లాడే ఎంత ఉంటుంది, బుడదే ఇలా ఉండి మీ సైడే ఎక్కువ మాట్లాడేది. ఇలా మాట్లాడుతూ ఈ టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్ ఉంటుంది మీ సైడు, మీరే కరెక్ట్ లాంగ్వేజ్ మాట్లాడతారు. విజయవాడ కొంచెం దాడితే లాంగ్వేజ్ మారిపోద్ది, కానీ ఇది కరెక్ట్ తెలుగు, నాకు తెలుసు. తెలుగు టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్ అంటారు మీది. అమ్మాయి అలాగే మాట్లాడేది, మంచిగా చక్కగా మాట్లాడుతూ. కొంచెం తెనాల స్లాంగ్స్ టచ్ అవుద్ది. ఈ టచ్ అవుతున్నప్పుడు ఈ అమ్మాయి ఏదంటే, దేవుడు రాబోతున్నాడు, దేవుడు రాబోతున్నాడు, దేవుడు రాబోతున్నాడు, నువ్వెవరివి అని అడిగారు ఈ మీడియా వాళ్ళందరూ. ఈ మైకులు పెట్టుకుని పని పడలేదు, మైకులు పెట్టుకుని వెళ్ళి నువ్వెవరివి అని అడిగితే, అప్పుడు పుట్టాను, ఇప్పుడు మళ్ళీ వచ్చాను, నేను అప్పుడు దాన్ని అన్నారు. అంటే నీకు భవిష్యత్తు తెలుసు అంటే, తెలుసు. ఏం చేయబోతున్నాడు దేవుడు, నన్ను ఇదిగో దీర్ఘదర్శిగా నన్ను దేవుడు పంపించాడు, భవిష్యత్తు ఏం జరగబోతుందో చెప్పమన్నాడు అనగానే చెప్పేస్తుంది. ఆ పిల్ల ఏం చెప్తుందంటే, టిబెట్కి దేవుడు స్వతంత్రం ఇవ్వబోతున్నాడు. టిబెట్ ఉంది కదా, దళైలమ్మ, టిబెట్కి స్వతంత్రం, మన భారతదేశం పైన ఉంటుందిగా, దానికి స్వతంత్రం ఇవ్వబోతున్నాడు దేవుడు. దానికి స్వతంత్రం ఇచ్చి మొత్తం రాజ్యాలన్నింటినీ దాని కిందకి తీసుకురాబోతున్నాడని ఇలాంటి స్వేచ్ఛ ప్రకటన చెప్తున్నప్పుడు, దేవుడు ఎవరిని పనిష్మెంట్ ఇస్తాడని అడిగితే అమ్మాయి చెప్పిన జోకుల్లో బిగ్గెస్ట్ జోక్ అని చెప్పిన, దేవుడు అంటే నాన్ వెజ్ తిన్నవాళ్ళనంట చంపేస్తాడంట. ఎవరిని? అందుకే ఇవాళ మేము శాకాహారం వండమన్నాం, ఏం తింటారని అడిగితే, నేను అడుగుతున్నాను ఎవరిని చంపేస్తారని అడిగితేనట, దేవుడు మాంసాహారం తిన్న వాళ్ళని చంపేస్తారట అడుగుతున్నాను. ఇలాంటి తింగర మాటలు చెప్తే సైకలాజికల్గా ఫీల్ అవుతుందేమో, అమ్మాయిని డిస్కస్ చేసి గవర్నమెంట్ టేకప్ చేసి అమ్మాయి కూడా పెట్టని తెలిస్తే సోది చెప్తుందని అర్థమైంది. ఆ అమ్మాయికి 4-5 మాటలు నేర్పించారు. ఎన్ని ప్రశ్నలు అడిగా ఇంకా అదే చెప్తుంది. నువ్వెన్నంటే అడుగు అది చెప్తుంది. ఈ పుతేననే దెయ్యం పట్టిన చిన్నది కూడా ఎన్ని చెప్పినా అందరికి అదే చెప్తుంది. అదే పెద్ద జ్యోతిష్యం అనుకుంటున్నారు, అదే పెద్ద భవిష్యత్తు అనుకుంటున్నారు. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే, ఒక నేర్చుకున్నారనుకోండి, తిప్పి అదే చెప్తారు. మీకు ఉదాహరణ చెప్తానండి. ఒక దైవజనుడు బలి చెప్పాడు. అది చిన్నప్పుడు ఒక పాఠం ఉండేదట, అందులో ఒక స్టూడెంట్ ఉన్నాడట. చిన్నప్పుడు ఒక పాఠం ఉంటే అందులో ఒక స్టూడెంట్ ఉంటే, ఆ స్టూడెంట్కి అడికి ఒకటే పాఠం వచ్చాడు, ఆవు పాఠమే వచ్చి ఇంకే పాఠాలు రావాడికి. ఎన్ని అడిగాడికి ఆవు కోసమే చెప్తాడు. ఆవు పాఠం ఏంటంటే, భూమి మీద ఒక ఆవు ఉంది, ఆవుకి 4 కాళ్ళు ఉన్నాయి, దానికి ఒక తోక ఉంది, ఎదరు చెవులు ఉంటాయి, అది ముందు నుంచి మేస్తుంది, వెనక నుంచి పోస్తుంది. ఇది ఒక సబ్జెక్ట్. అది ఆడ ఏ సబ్జెక్ట్ మరి ఎక్కడ నేర్చుకుంటే ఏం తెలియదు, కానీ ఆవు పాఠమే వచ్చాడికి. 4 కాళ్ళు ఉంటాయి, 2 చెవులు ఉంటాయి, వెనకాల తోక ఉంటుంది, ముందు నుంచి తింటుంది, వెనకాల నుంచి పోతుంది. ఇదే చెప్తున్నాడు. వీడికి ఈ పాఠం తప్ప ఇంక ఏ పీరియడ్స్లో ఇంకే పాఠం రాదిడికి. ఇంగ్లీష్ టీచర్ వచ్చింది, మ్యాథ్స్ టీచర్ వచ్చింది, రకరకాలు వచ్చింది. అడుగుతున్నారు, లెక్కల టీచర్ వచ్చారే, అందరు లైన్ కడుతుంది, చెప్పరా నీకేం వచ్చని అడిగితే వీళ్ళు లేచి నిలబడ్డాడు. చెప్పరా అంటే, మేడం ఒక విషయం చెప్పాలి, భూమి మీద ఒకటి ఉంది ఆవు అన్నాడు. ఆవుకు 4 ఉంటాయి మేడం కాళ్ళు అన్నాడు. మళ్ళీ అందులో లెక్కలేడికి వెనకలో తోక ఒకటే ఉంటుంది మేడం, లెక్కల్లో కూడా ఆవేడికి. ఖగోళం కోసం ఏమని చెప్పారంటే, ఖగోళం కోసం సోషల్ టీచర్ అడిగితే చెప్తున్నాడట, ఏమని ఖగోళం కోసం ఏమని చెప్పారంటే, భూమి ఉంది మేడం, ఆ భూమి కింద వస్తే మేఘాలు ఉంటాయి మేడం, ఆ మేఘాలకి ఇంకా డౌన్ అయిపోతే మళ్ళీ నేల ఉంటుంది మేడం, ఆ నేల మీదకి వస్తే ఆవు ఉంటుంది మేడం అన్నాడు. ఆ తర్వాత ఏముంటుంది అంటే, ఆవుకు 4 కాళ్ళు ఉంటాయి మేడం, 2 చెవులు ఉంటాయి మేడం, ఓ తోక ఉంటుంది మేడం అంటే, ఇది ఏ పాఠంలోకి వెళ్ళి ఎందుకు వచ్చేస్తున్నాడు? అడిగి అదే వచ్చి గుర్తుపెట్టు. మీకు ఇది అర్థమైతే, ఈ పుతేన్ అనే చిన్నది కూడా ఈ దయ్యాల సోది పెట్టి అందరికీ అదే చెప్తుంది. ఇప్పుడు కూడా చాలామంది అందరూ చూసారా, అందరూ చెప్పేది ఇలా ముఖం చెప్పి చూసి ఇలా చెప్తారు. ఈ జ్యోతిష్యాలు ఇవన్నీ ఈ మధ్య ల్యాప్టాప్లు పెట్టుకుని చెప్పేస్తారు. వీళ్ళందరూ కలిసిపోయి ల్యాప్టాప్లు మళ్ళీ వీళ్ళకి ఆ ల్యాప్టాప్లు పెట్టుకుని ఇలా చెప్పేస్తుంటారు. ఏమనంటే, నీవు ఈ మధ్యకాలంలో శ్రమ పడుతున్నావు కదా అనగా, భూమి మీద ఆడుకుని ఉండేది అదే. అది కామన్గా ఏం చెప్తారు, ఈ మధ్యకాలంలో నువ్వు దిగేలుకుంటున్నావు, నీకు ఏది కలిసి రావట్లేదు అంటే, అవును నీకు ఎలా తెలిసిపోతుంది అన్నీ? నాకు తెలుస్తున్నాయి, ఆత్మ ఘోషిస్తుంది వెనకాల ఉండి అన్నాడట. నా ఆత్మేనా ఇంకా ఆత్మ అని అడిగాడట. అని అడుగుతున్నాను. ఇలాంటి నమ్ముతారు తెంగరోలు అని అడుగుతున్నాను. వినేవాడు ఉంటే చెప్పండి. అదేదో పురాణం చెప్పిందంట,
అలాగా ఈ దయ్యాలతో చెప్పించడం, ప్రాక్టీస్లు చేయించడం రిపీటెడ్గా అందరికీ కామన్గా ఉండే క్రైసిస్ ఉంటుంది చూసారా. ఈ కామన్ క్రైసిస్ కోసం మాట్లాడుతున్నప్పుడు ఈ శ్రమల కోసం మాట్లాడుతున్నాం నిజమని బాగా అమ్మాయిని ఉపయోగించుకుని ఒక పెద్ద వ్యాపారంగా చేసి అందరికీ సోది చెప్పిస్తున్నారట. అంతా బాగా ఉందనుకున్నప్పుడు సరిగ్గా ఏరియాకి ఈ పౌలు గారు వచ్చారు. ఆ అమ్మాయిని గద్దించాడు, ఆ అమ్మాయికి పెట్టిన దయ్యాన్ని వదిలించాడు, ఆ అమ్మాయికి మానసిక రుగ్మతని, దురాత్మను తీసివేసి ఆ అమ్మాయిని చక్కటి ఆరోగ్యకరమైన స్త్రీగా మారిస్తే ఈ అమ్మాయి వల్ల లాభం పొందిన ఈ వ్యాపారవేత్తలు ఉన్నారు చూసారా, వెంటనే పౌలు గారిని సీరియస్ అయిపోయారు. మా వ్యాపారాన్ని తీసేసావు, మమ్మల్ని దెబ్బ కొట్టి పడేసావు, మా జీవనాన్ని తీసి పడేసావు అని చెప్పి ఆయన మీద దొమ్మిగా పడిపోయి ఒక తప్పుడు కేసు పెట్టి ఆయన తీసుకెళ్ళి లోపల పడేశారు. ఎప్పుడైతే లోపల పడేస్తారో చెరసాల అధికారికి అప్పగించారు. బండకి కాళ్ళు వేసి బిగించేశారు. భయంకరమైన ఖైదీల మధ్య పడేశారు. ఆ ఖైదీల మధ్య పడేసినప్పుడే నైట్ వర్షిప్ చేస్తాడు కదా, ఆ నైట్ వర్షిప్ ఈ టైంలోనే చేస్తాడు. మీకు అర్థమైపోయినా అర్థమైనట్టే. ఆ నైట్ వర్షిప్ అంతా అపోస్తుల కార్యంలో ఉంటుంది. అయితే ఆ నైట్ వర్షిప్ చేస్తున్నప్పుడు లోపల ఉంటాడు. మ్యాక్సిమం ఏం చేయాలనుకున్నారు, చంపేయాలనుకున్నారు పౌలు గారిని. అక్కడికి వెళ్ళి అర్తిమీదేవి గుడి చెడగొడతాడు, ఇక్కడికి వచ్చి మన వ్యాపారాలు చెడగొడతాడు. ఇక్కడుండి ఈ మనిషి ఎక్కడుంటే అక్కడ ఈ సువార్త పేరుతో అందరినీ మంటకలు పడేస్తాడు. ఈ మనిషిని ఎలాగైనా సరే తీసేయాలని కంకణం కట్టుకున్నాడు. వాడిని లేకుండా చేయాలి, ఎలాగైనా చేయాలని కంకణం కట్టుకుని స్కెచ్ చేసేసారట. ఆ టైంలో వేల ప్రణాళికల మీద వేలుంటే దేవుడు ప్రణాళికల మీద దేవుడు ఉన్నారు. సంఘం గజగజ వణుకుతుంది, భయపడుతుంది. అయ్యో నాయకుని ఎలా తీసుకెళ్ళిపోయారు అన్నప్పుడు భయపడకండి చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పడానికి రాసిన పత్రికే ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఇది బ్యాక్గ్రౌండ్, బేసిక్స్, అవుట్లైన్స్. అయితే ఈ పత్రిక రాసి ఏమంటున్నాడు అంటే, ఇదిగో భయపడకండి, నాకేదో జరిగిపోతుందని మీరు భయపడకండి. నేను వచ్చినను రాకపోయినను, నన్ను బెదిరించినను నన్ను చంపినను, ఏ విషయమందును ఎదిరించు వారికి బెదరక మీరు పట్టుకున్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి. నేను విడుదల అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఈ పుతేన్ అనే చిన్నదాన్ని నేను స్వస్థపరిచాను కనుక ఇంత కంకణం కట్టి వీళ్ళ వ్యాపారాలు, వీళ్ళ మాయా స్వప్నాలు, వీళ్ళ సోదంతా బయటకు వచ్చేస్తుంది కనుక నా మీద కత్తికట్టి సత్యం చెబుతున్న నా నోరే నొక్కేయాలనుకుంటున్నారు, నన్నే తీసేయాలనుకుంటున్నారు. ఏం జరిగినా మీరు మాత్రం భయపడకండి. సంగమా, మీకు మళ్ళీ చెప్తాను, సువార్తకు తగినట్టుగా మీరు నిలబడండి. ఒక్కటే భావంతో విశ్వాసపక్షమున, ఒక్కటే మనసుతో విశ్వాసపక్షమున మీరందరినీ చూస్తున్నప్పుడు పబ్లిక్ అంతా అనుకోవాలి, ఏంటబ్బాలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారని మిమ్మల్ని చూసి స్థిరపడాలి. నా మెడ మీద కత్తి వచ్చినా, నా మెడకాయ మీద తలకాయ పోయినా మీరు మాత్రం బెదిరిపోవడానికి వీల్లేదని వాళ్ళని స్థిరపరచడానికి సంఘానికి రాసిన పత్రికే ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఇంకేమంటున్నాడు చూడండి, బెదిరించినా ఎంత మాత్రం మీరెంత నాశనానికి ఒడికట్టే ప్రయత్నాలు వాళ్ళు ఎంత చేసినా మీ రక్షణ కలుగునట్లు చూసిన ఉన్నది దేవుని వలన ఈ శ్రమ కలుగుతుందన్న సంగతి మాత్రం చెప్పండి, మర్చిపోకండి. ఈ మాట మనకు అవసరం. దేవుని వలన ఈ శ్రమ కలుగుతుందన్న సంగతి మర్చిపోకండి. అనగా మీరు నా యందు చూస్తున్నారు ఈ శ్రమ, అరెస్టులు, వారెంట్లు, ఇబ్బందులు, సమస్యలు, నా కాళ్ళు బిగించడం, నన్ను కొట్టడం, చంపడం, నన్నే లేకుండా చేయాలనుకుంటున్న ఇవన్నీ నా యందు చూస్తున్నారే. మీరు వినుచున్న ఈ పోరాటము నాకే కాదు మీకు కూడా ఉంటుంది. సంఘమైన ఫిలిప్పీ సంఘానికే కాదు, చెప్పండి, నీకు నాకు కూడా ఎవ్రీ జనరేషన్లో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ శ్రమనే, ఈ క్రైసిస్ని ఖచ్చితంగా ఎదుర్కోవాలి. మేము యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మేడ కట్టామంటే మేడ కట్టావులే, మేడలో ఉన్న నీకు మాత్రం కుదురుండదు, గుర్తుపెట్టుకో. దేవుడిని నమ్ముకున్నాను ఇంకా కడుపులో మధ్య కూడా కదలదంటే నువ్వేదో సుత్తిపత్తి నమ్ముతున్నావు నన్ను అడిగితే. లేదు, శ్రమ, ఇబ్బంది, సమస్య అనుమతిస్తా అంటే ఖచ్చితంగా అనుమతిస్తాడు. సోది చెప్పేవాళ్ళు ఏమంటారు చెప్పినా, నీకు శుభం కలుగును గాక, మా దగ్గరికి రా, నువ్వు ఇచ్చుకో, పట్టుకుని వెళ్ళిపో, కట్టుకో, మీద జల్లుకని సోది చెప్తారు బయట. యేసు ప్రభు దగ్గర సోది లేదు, వ్యాపారం లేదు, ఏమీ లేదు. ఆయన చెప్పకనే చెప్పాడు, పిలువబడిన మీరందరూ మొఖాల మీద ఉమ్మేసుకోవడానికి పిలువబడుతున్నారు అని. అందుకే మనం పిలువబడుతుంటే శ్రమలను చూడడం మనకు రావాలి. పౌలు గారు చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు, నాకే జరిగిందని మీరు టెన్షన్ అయిపోకండి. ఈరోజు నేను, రేపు మీరు, ఫస్ట్ నేను, నెక్స్ట్ మీరు, నువ్వు మీ అందరికీ జరుగుద్ది. శ్రమ రాదని అనుకోకండి. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నాకు శ్రమలు రావట్లేదంటే నీ భక్తింగ్ సంథింగ్ రాంగ్. మళ్ళీ చెప్తున్నాను,
మీరు నమ్ముకున్న తర్వాత మీకు శ్రమలు రావట్లేదంటే సంథింగ్ మీ భక్తిలో ఏదో తేడా ఉంది. లేదు, యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత కుటుంబం నుంచి, స్నేహితుల నుంచి, సంఘం నుంచి, స్నేహాల నుంచి, వ్యాపారంలో, బయట, ఆరోగ్యంలో ఎలా పడితే అలా సుడిగుండంలా నిన్ను చుట్టొస్తున్నాయంటే నువ్వు రైట్ వేలో ఉన్నావని అర్థం. అంటే ఏం చెప్తున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏదో చెబుతున్నాడు చూడండి. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడి ఉన్నది. నేను యేసుప్రభుని నమ్ముకున్నానంటే మాత్రమే సరిపోదట. బంపర్ ఆఫర్ ఉందంటే ఏంటి చెప్పండి? నచ్చనిది, గిట్టనిది, ఇష్టపడిన మాట అక్కడ ఉందో చెప్పండి. మీరు యేసుప్రభునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడి ఉన్నది. యేసుప్రభుని నమ్ముకుంటే దేవుడు మనకిచ్చే ఆఫర్ ఏంటంట చెప్పాలి. ఇవి చదవరు. నీ పిండి పిసుకు తొట్టెయు చెప్పండి, నీ బుడ్డులో నూనెయు చెప్పండి. ఎంతసేపు ఇన్కమింగ్ వచ్చినాలే, ఇన్కమింగ్ కాదు అవుట్ గోయింగ్ కూడా ఉండదంటే గుర్తుపెట్టుకో. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, రాబడి ఉండదు, ఆరోగ్యం కలిసి రాదు. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత రోగం తగ్గుతుందో లేదో నాకు తెలియదు, కానీ కొన్నిసార్లు రోగం చెప్పండి పెరుగుతుంది. శ్రమలు తగ్గుతాయి లేదో నాకు తెలియదు కానీ పెరుగుతాయి. సమస్యలు తగ్గుతాయి లేదో నాకు తెలియదు కానీ పెరుగుతాయి. నేను మళ్ళీ చెప్తాను, అనేకులు దేవుడు కోరుకున్న మనుషుల జీవితాల్లో సమాధానం కన్నా శ్రమే ఎక్కువ ఉంటుంది. మరి ఇలా చదువుతున్నప్పుడు అంటే ఈ శ్రమల గురించి ఏం మాట్లాడాలనుకుంటున్న దేవుడు అంటే, శ్రమలు ఎప్పుడు పోతాయి అన్నయ్య అని మీరు నన్ను అడిగితే ఒక రోజు పోతాయి. బాగా వినండి, శ్రమలు ఎప్పుడు పోతాయి అన్నయ్య అని మీరు డైరెక్ట్ క్వశ్చన్ నన్ను అడిగితే డైరెక్ట్ క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ ఏంటి చెప్పినా, మనం పోతాయి అంతే. అప్పటి వరకు ఉంటాయి అంటే అప్పటి వరకు ఉంటాయి. అంటే మనం ఉన్నంతకాలం ఉంటాయంటే మనం ఉన్నంతకాలం ఉంటాయి. ఈ భూమి మీద ఉన్నంతకాలం ఉంటాయి. మీకు బైబిల్ స్టేట్మెంట్లు గుర్తున్నాయి లేదో? నిలువరమైన గుడారము సగటి విశ్వాసికి భూమి మీద లేదు, సమాధానము దొరకదు. మరి వీటిని ఎదుర్కోవడం కష్టం కాదా? రోజు శ్రమ ఉంటే వాటిని ఎలా ఎదుర్కోవడం అంటే దానికి ఒక సీక్రెట్ ఉంది. ఆ సీక్రెట్ నీకు అర్థమైతే శ్రమలతో ఆడుకుంటావు. మళ్ళీ చెప్తున్నాను, శ్రమలతో ఆడుకోవడమే కాదు, శ్రమల యందు సంతోషిస్తావు. శ్రమలను బట్టి నీకు ఒక బిగ్ పిక్చర్ అర్థమవుతుంది. వీళ్ళు ఎలా ఉంటారా, శ్రమలు ఇవా, వ్యాపారం మీద, స్నేహం మీద, ఇవన్నీ నీకు ఒక పిక్చర్ అర్థమవుద్ది. నువ్వు ఇంకా చాలా నేర్చుకోవాల్సిన ఉన్నవరా అని నాకు ఒక పాఠం నేర్పిస్తుంది. అందుకు దేవుడు నన్ను శ్రమల గుండా చెప్పండి నడిపిస్తాడు. దేవుడు అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే ఆశీర్వాదాలు అనుకుంటారు. కాదు, అదర్ సైడ్ మరొకటి ఉంది. ఆశీర్వాదమే కాదు చెప్పండి, ఎగేసుకుని మీదకి వచ్చి ఏం పంపిస్తాడు చెప్పనా? శ్రమలో పంపిస్తాడు. మీకు మాట చెప్తున్నానండి, శ్రమల్లో ఉన్న వారికి వాదార్పు ఏంటని మీరు రాత్రి నన్ను అడిగితే ఆ వాదార్పు ఏంటి చెప్పనా? శ్రమల్లో ఉన్న వారికి వాదార్పు, శ్రమలు వస్తాయని చెప్పడమే వాదార్పు. ఇంక మీ దిక్కున్న వాళ్ళు చెప్పుకోండి. ఇంకేమో శ్రమలు ఉన్న వారికి వాదార్పు ఏంటంటే కచ్చీపులు ఎవరో, టిష్యూ పేపర్లు ఎవరో. మళ్ళీ చెప్తున్నాను, శ్రమలు ఉన్న వారికి వాదార్పు ఏంటి చెప్పనా? బాధల్లో ఉన్నవాడికి బాధే వాదార్పు. అదేలాగా మాకు అర్థం కావట్లేదంటే ఒక రెఫరెన్స్తో జర్నీ చేద్దాం. ఒకసారి రండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం, 39వ వచనం, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనం. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతునందించువాడును బ్రతికించువాడును నేనే, గాయపరచువాడును స్వస్థపరచువాడును నేనే. నా చేతిలో నుండి విడిపించేవాడెవలేడు. ఆ మాట చదువుతుంటే మీకు ఎలా ఉంది? మొట్టికాయలు వేసేది ఆయనే, వాదార్పిచ్చేది ఆయనే, దెబ్బ కొట్టేది ఆయనే, ఏడొద్దని చెప్పేది ఆయనే. కొట్టడం ఎందుకు, ఏడొద్దని చెప్పడం దేనికి, మొట్టిక వేయడం ఎందుకు, మళ్ళీ మన తలదోవడం దేనికి? ఇదంతా ఏంటి అంటే ఆయన ఆడుకుంటున్నాడు. ఆయనకి ఏమైనా సైకో లక్షణాలు, ఈ మాట అంటున్నాడు క్షమించండి, ఆ లక్షణాలు ఏమైనా ఉన్నాయా? కొంతమందికి అదో రకమైన లక్షణాలు ఉంటాయి. ఎదుటోళ్ళు ఏడుస్తుంటే వాళ్ళు నవ్వుతారు, అదో దరిద్ర లక్షణం అది. కొంతమందికి అదో రకమైన ముద్దు ఉంటుంది. చిన్నపిల్లల్ని చూసి మీరు చూసారా? చిన్నపిల్లల్ని చూసి ఆడ పిల్లలు గిల్లేస్తుంటారు, ఆడ తొళ్ళ గిల్లేస్తుంటారు, ఆడ బొగ్గలు గిల్లేస్తుంటారు. ఆయన గిల్లేసి ఏడెదవా అని మళ్ళీ ఆయన కొట్టేస్తాడు, ఏడుతాడు, ఎంత ముద్దు అవుతుంది ఎదవా, మళ్ళీ మూతిమే కొట్టేస్తుంటారు, డెప్పమే కొట్టేస్తుంటారు. ఎందుకు అలా కూడా ఆడ ఏడితే అలాగో సంతోషం, అదో సైకో ముద్దు. నేను అడుగుతున్నాను, ఇలాంటి ముద్దు ఏమైనా ఉందా దేవుడికి? లేదు.
ఆ పదం ఆయనకు అప్లై చేయొచ్చా? అంత ధైర్యం మనకు లేదు. దేవుడికి ఆ లక్షణాలు ఉంటే అలా లేవంటే, మనుషులు ఏడిస్తే ఆయన కొట్టి ఆనందిస్తాడా? మనుషులు శ్రమ పడుతుంటే సింహాసనం మీద కూర్చుని గడ్డం కింద చేయబెట్టుకుని భలే ఏడుస్తున్నారు అంటాడా? ఆ టైపు క్యారెక్టర్ దేవుడికి లేదు. మరి రిఫరెన్స్ సంగతి ఏంటి? ఇంకా కొంచెం ముందుకెళ్దాం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 7వ వచనం. నేను వెలుగును సృజించిన వాడును, అంధకారమును కలగచేవాడును, సమాధానకర్తను, కీడును కలగచేయువాడును నేనే. ఇప్పుడు చెప్పండి, కీడు ఎక్కడి నుంచి వస్తుందట? చెప్పాలి. ఒప్పుకోవట్లేదు మనసు. చెప్పండి, కీడు ఎక్కడి నుండి వస్తుందట? పిండి పిసుకు తొట్టు, బుడ్లో నూనె కాదు, ఆకాశ వాకిళ్ళే కాదు. చెప్పండి, కీడు దేవుడి నుండి వస్తుంది. ఇప్పుడు బాగండి, సమాధానం ఆయన దగ్గర నుండి వస్తుంది. చెప్పండి, కీడు ఆయన దగ్గర నుండి వస్తుంది, సమస్యలు ఆయన దగ్గర నుండి వస్తాయి. మొత్తం వీటన్నిటినీ నేనే కలగజేస్తున్నాను అంటున్నాడు ఆయన. అంటే శ్రమలు ఆయన గుండా వస్తాయి అన్నప్పుడు మీకు టక్కున కొన్ని రెఫరెన్స్ మీకు స్ట్రైక్ అవ్వాలి. అర్థమవుతుందో లేదో ముఖ్యాంశాలు మరోసారి అర్థమవుతున్నాయా? మళ్ళీ శ్రమలు దేవుడి దగ్గర నుంచి వస్తాయి అన్నప్పుడు టక్కుమని ఒక క్యారెక్టర్ మీకు స్ట్రైక్ అవ్వాలి. ఆ క్యారెక్టర్ ఎవరో తెలుసా? యోబు గారు. ఎవరిది? యోబు గారు. యేసు ప్రభువును తప్పిస్తే భూమి మీద అంత శ్రమలు అనుభవించిన వారు పాత నిబంధనలు ఎవరండి? పాత నిబంధన, కృత నిబంధనలు అంతకన్నా ఎక్కువ అనుభవించిన ఉన్నారు. పాత నిబంధనలు ఎవరండి? యోబు. నడుతున్నాను, యోబు గారికి శ్రమలు ఎక్కడి నుండి వచ్చాయి? సాతానా దేవుడా? చెప్పాలి, సాతానా దేవుడా? ఆడొచ్చాడుగా, ఆడు అనుగ్రహించమని అడిగాడుగా. ఇప్పుడు శ్రమ యోబు గారి మీదకి ఇచ్చింది ఎవరు? దేవుడా సాతానా? అక్కడ చదువుతుంటే సాతాన్ అన్నట్టు ఉంటుంది, సాతాను గాడు కలిగేసి ఉంటుంది. కానీ ఇక్కడ రెఫరెన్స్ అవుతుంటే నేనే పంపించా అన్నాడు. ఆడేమన్నాడు? మొత్తం చెడుగుడు ఆడేస్తాడు. ఎవరు? సాతాను గాడు. ఇప్పుడు ఈ సాతాను గాడు పంపిస్తాడా, దేవుడు పంపిస్తాడా? నువ్వు చెప్పొద్దు, నేను చెప్పొద్దు. శ్రమలో బండి ఆయనే చెప్తాడు. ఎవరు? యోబు గారు. ఆయన దగ్గరికి వెళ్దాం ఒకసారి. ఆయన దగ్గరికి వెళ్తాం రండి ఒకసారి. యోబు గ్రంథము త్వరగా యోబు గ్రంథము. మీకు కొంతసేపు ఏం అర్థమవుదో ముందుకెళ్ళాక అంతకు అర్థమవుతుంది. దేవుడు నాకు వరం ఇచ్చాడు, సామాన్యులకు సైతం అర్థమయ్యేలా చెప్పగలిగే వరం ఇచ్చాడు. కనుక మీరు ఏం టెన్షన్ అయిపోయి వాటర్ తాగేకండి, నేను మొత్తం వివరిస్తాను. కొంచెంసేపు మీకు అర్థమైపోయి మీరు చేయాల్సిన పనుల్లో ఒక్కటే, అర్థమైనట్టే చూడండి అంతే. మొత్తం మీకు అర్థమయ్యేలా నేను మొత్తం డీల్ చేసి ఇంటికి వెళ్తాను. ఓకే, రైట్. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 20వ వచనం నుండి. అప్పుడు యోబు లేచి, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసు? రెండు శక్తులు ఒక వ్యక్తి కొరకు పోట్లాడుకుంటున్నాయి. మహాశక్తి దేవుడు, ఆ శక్తికి ఆపోజిట్గా నిలబడిన యాంటీ స్పిరిట్ ఎవరు? సాతానుగాడు. వాడు నిలబడ్డాడు. వాడు నిలబడే పని పాట ఉండదండి. అందరి మీద ఏదో ఒక వంకలు చెప్తుంటాడు వాడు. మన దేవుడు కూడా కుదురుండండి. ఆయన ఎలాంటి చెప్పినా పోయేవాడిని పిలిచి మరీ అన్నాడు, ఇలా రా, భూమి మీద ఒక యోబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, నా కొడుకు తెలుసా అన్నాడు. నాకెందుకు తెలీదు? తెలుసు, తెగ మెరిసిపోతాడు ఈ మధ్య అన్నాడు. తెలుసు, మెరిసిపోతున్నాడని అడుగుతున్నాను. తెలుసా? చాలా కరెక్ట్గా ఉంటాడు అబ్బాయి అన్నాడు. అదో ఉంటాడు. ఎందుకుంటూ నువ్వన్నీ కంచేసి కూర్చుంటే నీకోసం ఉండకపోతే ఎవరి కోసం ఉంటాడు? మొత్తం తీసే ఎలా ఉంటుందో చూపిస్తాడంటే, ఆ పోయేవాడిని పిలిచి మరీ బెట్టకాసింది ఎవరండి? మన దేవుడు. అది గుర్తుపెట్టుకోండి. మన దేవుడు ఎలాంటి చెప్పినా కుదురుగా ఉన్న వాళ్ళకి పరీక్ష పెడతాడు, కుదురుగా ఉన్నోడి కింద అగ్గేడతాడు. ఇంకా మళ్ళీ చెప్తున్నాను, కుదురుగా ఉన్న వాళ్ళ మధ్య అగ్గేస్తాడు. అదే ఎలాగంటే కొన్ని విషయాలు ఏవో నేర్పిస్తాడు. అది ఇంటర్నల్ స్టోరీ. అది జాగ్రత్తగా పూర్తిగా వింటేనే అర్థమవుద్ది ఎందుకు అలా చేస్తాడు దేవుడు అంటే. ఇక్కడ జాగ్రత్తగా వినండి. రెండు శక్తులు మాట్లాడుకుంటున్నాయి. దేని కొరకు అంటే యోబు యొక్క క్యారెక్టర్ కొరకు. నిలబడ్డా. దేవుడు ఏమన్నాడంటే నిలబడతాడు. ఈడేమన్నాడంటే నిలబడ్డు. వాడేమన్నాడంటే తీసే. ఎలా నిలబడతాడు చూస్తాం. దేవుడు అన్నాడు తీసేస్తాను, ప్రాణం తప్ప ఇంకేం ముట్టుకోకు, మొత్తం ఎన్ని తీస్తుందని తీసంటే మొత్తం తీస్తాడు. ఎవరిని తీస్తాడు? కొడుకుని తీసేస్తాడు, కూతుర్ని తీస్తాడు, దాసుని తీస్తాడు, ఆస్తులు తీస్తాడు. చివరికి ఏం తీస్తాడంటే ఏం పోయినా ఒకటి పోకూడదు, ఆరోగ్యం తీసేస్తాడు. ఆరోగ్యం కూడా పోయింది. బూడిదలో కూర్చున్నాడు. ఆ బూడిద జలుకున్నాడు. బట్టలు చింపుకోవడానికి ఏడవలేక చివరికి ఆ పెంకుల చేత గోక్కుని ఇంకా కన్నీళ్ళు ఆవిరైపోయాయి. అలాంటి టైంలో వాయిస్ బయటకు వచ్చింది. స్నేహితులు వచ్చి మాట్లాడుతున్నారు, రకరకాలు జరుగుతున్నాయి. ఈ టైంలో
ఆయన మాట్లాడుతూ ఏమంటాడు 20 వచనంలో, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రం చింపుకొని తన ఇంటికి గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను తల్లి గర్భం నుండి దిగంబరనే వచ్చి తిని దిగంబరనే అక్కడికి తిరిగి వెళ్ళి తిని యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఇప్పుడు బాగా వినండి, యెహోవా ఇచ్చాడు చెప్పండి, యెహోవా తీసుకెళ్ళిపోయాడు. మనం ఏం చదువుతాం? ఆ 7 లేదా 10 మంది పిల్లలను చంపేసింది ఎవడని చదువుతాం? సాతానుగాడని చదువుతాం. దాసుని చంపేసింది ఎవరు? సాతానుగాడు. సుడుగుండాలు పంపించి మొత్తం ఆవిరి చేసింది ఎవరు? సాతానుగాడు. మొత్తం యోబు జీవితాన్ని నల్లకొల్లాలు చేసింది ఎవరు? సాతానుగాడు. సాతానుగాడు ఇదంతా చేశాడని మనం చదువుతుంటే శ్రమపడిన వ్యక్తి మాత్రం ఏమన్నాడట? దేవుడే పిల్లల్నిచ్చాడు, దేవుడే పిల్లలు. అంటే యోబు గారికి మనం ఈ సబ్జెక్ట్ మాట్లాడుకోకముందే యోబు గారికి క్రీస్తు పూర్వమే ఈ సబ్జెక్ట్ తెలుసు అన్నమాట. మనం మాట్లాడితే ఎవరి మీద గెంటెత్తాం చెప్పనా? ఆడున్నాడు కదా లోకుగా, చెప్పండి. సాధారణంగా ఆటో లేటుకు వచ్చింది అనుకోండి, సాధారణ క్రియలండి అన్నీ. ఆటో టైంకి రాదు, ఆడ పక్కన నుండి ఫీల్ అయిపోతే మరి నీ ఆటోకి నాకు అసలు సంబంధం ఉందండి, ఆడు ఫీల్ అవుతాడు బయట తెలుసు. అన్నీ సాధారణంగా ప్లేట్ అంటే ఇష్టం వాడికి. మన జీవితంలో ఏం జరిగినా ఎవడండి అంతా సాధారణంగా చేస్తున్నాడు అంట. గుర్తుపెట్టుకోండి, సాధారణంగా చేస్తే చేయొచ్చేమో కానీ అసలు కారణం మూలం మర్చిపోతున్నాం. మూలం ఏంటో తెలుసా? దేవుడు చెప్తున్నాడు చూడండి, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయినని యోబు ద్వారా మాట్లాడిస్తున్నాడు, రాయిస్తున్నాడు చూడండి. ఆయన వస్త్రాలు చింపుకొని సాతానుగాడికి అర్థం కానిది ఏంటి చెప్పిన? మొత్తం అంతా చదువుకున్న తర్వాత సాతానుగాడికి అర్థమైంది, అరే ఈ అబ్బాయికి ఇంత పాయింట్ ఎలా స్ట్రైక్ అయింది, అసలు దేవుడే అనుమతిస్తున్నాడు, దేవుడే తీసుకెళ్ళిపోతున్నాడు అన్న ఆ మాట యోబు నాట వినేసరికి వీడి ఖచ్చితంగా డైనమోలో పడ్డాడు. ఆ మాట వాడు జీర్ణించుకునే లోపే మళ్ళీ యోబు గారు ఏమంటున్నారు చూడండి, 2వ అధ్యాయం 5వ వచనంలో, ఇంకొకసారి నీ చెయ్యి చాపి అతని ఎముకను అతని దేహము మొత్తిని ఎడల అతడు నీ ముఖము ఎదుటనే ఏంటంటే ఏం చెప్తున్నాడు చూడండి. ఇంకొకసారి ఇక్కడ ఎవరు చెప్తున్నారు? సాతానుగాడు. అంటే సాతానుగాడు కూడా ఏమంటాడు చెప్పనా? చేసేదల్లా నేనేం కాదు, చేయిస్తున్నదంతా చెప్పండి నువ్వే. సాతానుగాడు అంటున్నాడు శ్రమలు పెట్టేది నేను కదని చెప్పండి. సాతానుగాడు చెప్తున్నాడు అంతా చేసేది చెప్పండి నువ్వే అని. యోబే అంటున్నాడు ఏమని? సర్వము జరిగించేది నువ్వే అని. మనం ఏమంటున్నాం? దేవుడు మర్చిపోయాం చెప్పండి, ఆయన తిట్టుకుంటూ కూర్చున్నాం. ఆడేమనుకుంటాడు? అలా మర్చిపోండిరా దేవుడిని, నన్ను తిట్టుకుంటూ అలా కూర్చోండి అంటాడు. ఎందుకంటే వాడికి కావాల్సిందల్లా ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళకుండా ఉండడమే కావాలి. అందుకే దేవుడి దగ్గరికి వెళ్ళడం మానేస్తాం, ఎవరిని తిట్టుకుంటూ కూర్చున్నాను చెప్పండి. యాదవ చేస్తున్నాడండి అన్నీ యాదవ. ఆడనుకుంటాడు యాదవ ఉన్నారు, యాదవ నా మీద గెంటేస్తున్నాడు ఆడనుకుంటాడు. ఎవరు? గుర్తుపెట్టుకోండి, అన్నీ నా మీద గెంట. గుర్తుపెట్టుకోండి, బైబిల్ అడుగడుగునా మీరు చదవండి. ఏ కీడైనా ఏ శ్రమ అయినా దేవుడు పర్మిషన్ లేకుండా రాదు. అంటే ఈ శ్రమనే దాంట్లో మరి సాతానుగాడి పాత్ర ఏంటి? ఆడొక పావులాగా ఉపయోగపడుతున్నాడు తప్ప సృష్టికర్త కాదు. వాడేమీ చెయ్యలేడు, ఆయన అనుమతించకుండా ఏది జరగదు. ఇంకా మీకు స్పష్టత రావాలి అంటే 6వ వచనం చూడండి. అందుకు యెహోవా అతడు నీ వశమునున్నాడు, అతని ప్రాణం మాత్రం ముట్టొద్దని సెలవిచ్చను. యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోక్కునుటకే చిల్లా పెంక తీసుకుని బూడిదలో కూర్చునుండగా అతని భార్య వచ్చి, నీ వెంకను యథార్థత వదలకుందువా? దేవుణ్ణి దూషించి మరణము కమ్ము. రైట్ లాంగ్వేజ్ ఉపయోగిస్తుందా లేకపోతే థియలాజికల్గా రాంగ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తుందా చెప్పండి. యోబు గారి భార్య మాట రైటా రాంగా? చెప్పరు మీరు, సంతూరు మమ్మీలో చూస్తారు. చెప్పండి రాంగా? ఆవిడ కరెక్ట్గా మాట్లాడుతుందా తప్పు మాట్లాడుతుందా? చెప్పాలి కరెక్టే మాట్లాడుతుంది ఆవిడ. ఏమని చెప్పండి? సాతాను దూషించమని లేదు చెప్పండి, ఇంకెవరిని దూషించమని లేదు. ఎవరిని దూషించమంటుంది అంటే ఈ సబ్జెక్టు యోబు గారికే కాదు, సాతాను గారికే కాదు చెప్పండి, ఆవిడకు కూడా తెలుసు. అందుకే ఆవిడకి తెలుసు కనుక స్పష్టంగా ఏముందంటే, బాబు ఇవన్నీ అనుమతిస్తున్నది ఎవరంటే
దేవుడే గనక ఆ దేవుడికి ఒక దండం పెట్టి ఆ దేవుడిని వదిలేవయ్యా స్వామి అంటుంది. ఎవరిని? వాళ్ళ ఆయన్ని. గుర్తుపెట్టుకోండి. అలా అనొచ్చండి యోబు గారి భార్య భక్తిహీనరాలు ఏంటండి అని అనకండి. యోబు గారి భార్య ఏం భక్తిహీనరాలని ఏం బైబిల్లో లేదు. మరి అలాంటి మాట ఎలాగనగలిగిందంటే ఆ ప్లేస్లో నువ్వు మీ ఆయన ఉన్నా నువ్వు ఇంతకన్నా పెద్ద మాటలు అంటావు అనవా అనుకోండి. ఏమంటావు? చాలా ఇంక ఉపవాస కొడుకులు నీ కొడుకులు నువ్వుని వదిలే ఆ దేవుడిని అంటావా అనవా? పిల్లలు చచ్చిపోయారు, కూతురు చచ్చిపోయారు, ఆస్తులు పోయాయి, గాడిదలు పోయాయి, మొత్తం పశు సంపద పోయింది, చివరికి నీ ఆరోగ్యం పోయింది. ఇంకా దేవుడు అంటే ఇంకేం దేవుడయ్యా నీ బాధ పడలేకపోతున్నానని భర్త మీద ఉన్న ప్రేమతో ఆ మాట అంటామా అనవా? ఇంకా అలా కూర్చోబెట్టాడు ఆ దేవుడు. ఏం దేవుడు? నిన్ను నన్ను తీసుకుపోతే బాగుండని ఈ బాధలో భర్త మీద ప్రేమతో అందో ఆవిడేం తప్పు అంటలేదు, రైటే. కాకపోతే అందరిలా జీవిస్తారు. అంటే ఒక మాట విలన్లా ఉన్నా కానీ తనకున్న భర్త మీద ఉన్న ప్రేమతో ఆ బాధతో అంటుందన్నమాట. ఇంకా దేవుడు అంటావేంటి? ఇంకా దేవుడు అంటావు? ఆ దేవుడిని దూషించి మరణము కమ్ము. ఎందుకంటే ఇలాంటి బాధ నా కళ్ళ ముందు నువ్వు పడ్డం నేను చూడలేకపోతున్నాను. ఎలా ఉండేవాడివి ఎలాగ అయిపోయావు. ఈ తూర్పు దేశాల్లో నీకంత ఉన్నతమైన వాడు ఎవడు ఉండేవాడు కాదు. నా కళ్ళ ముందు నువ్వు బూడిదలో కూర్చోడం ఏంటి? నీ పరిస్థితి ఏంటి? నేను చూడలేకపోతున్నాను, దయచేసి చనిపోవయ్యా, ఈ శ్రమను నా కళ్ళ ముందు చూడలేకపోతున్నాను అంటే బహుశా ఆయన చనిపోయినా ఈవిడ చనిపోదాం అనుకుంటుందేమో, ప్లానింగ్ ఏంటో మనకు తెలియదు. కానీ మొత్తం మీద ఆయన బాధను చూడలేకపోతుంది. అప్పుడు పెద్ద ఆయన రెస్పాండ్ అయ్యాడు. ఏమంటున్నాడు చూడండి. యోబు రెస్పాండ్ అవుతే ఏమంటాడు చూడండి. అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు. అంటే నువ్వు మూర్ఖురాలువి కాదు. నువ్వెవరివి? సంసారివి. నువ్వెవరివి? విశ్వాసవి. నువ్వెవరివి? యోబు భార్యవి. అసలు నీకు ఈ క్యారెక్టర్ లేదు, ఇలా రాకూడదు. ఇవి బయట వాళ్ళు మాట్లాడతారు, నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు అంటే నీది నేచర్ ఇది కాదన్నాడంటే ఆవిడ మంచిదా చెడ్డదా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుకు. మనం దేవుని వలన మేలే అనుభవించుదామా? ఇప్పుడు చూడండి ఎంత మంచి మాట అంటున్నాడు. మన దేవుని వలన మేలే అనుభవించుదామా, కీడును అనుభవించట తగదా? ఎంత మంచి మాట అంటున్నాడండి. మన దేవుని వలన మేలేనా కీడంటే యోబు గారికి తెలిసిపోయింది. ఏమని? మేలే కాదు. చెప్పండి, మనం ఎప్పుడు ప్రార్థన చేసినా ఏం చేద్దాం చెప్పండి? దేనికోసం చేద్దాం చెప్పండి? సిగ్గు లేకుండా ఒప్పుకోండి చెప్పండి. దేనికోసం ప్రార్థన చేస్తాం చెప్పనా? మేలు మేలు, ఆరోగ్యాలు ఇచ్చే ప్రభా, ఆస్తులు ఇచ్చే ప్రభా, బిల్డింగ్ కట్టేద్దాం ప్రభా, ఏమి డబ్బులు ఆలస్యం అవ్వకుండా సీటీలు వచ్చేలా చూడు ప్రభా. ఇంకా చెప్పండి, పిల్లలు మాకు కలిసి వచ్చేలాగా, ఎవరికి జాబ్ వచ్చినా రాకపోయినా కాంపిటేటివ్ ఫీల్డ్లో మా వాడు తిరుగుతున్నాడు ప్రభా, డిఎస్సి మాత్రం మా వాడు కొట్టేలా ప్రభా. నేను అడుగుతున్నాను, ఇలాంటి ప్రార్థన చేస్తాను. అన్ని ఇన్కమింగ్ ప్రార్థన చేస్తామని చేయమా? బ్లెస్సింగ్ ప్రేయర్స్, బ్లెస్సింగ్ ప్రేయర్స్, బ్లెస్సింగ్. ఎక్కడ మీరు చూడండి బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్ బ్లెస్సింగ్స్. ఎప్పుడన్నా మీరు రివర్స్లో ఈ ప్రార్థన ఎక్కడైనా విన్నారా? 100లో 1% కూడా అన్నారు. ఏంటి చెప్పనా? దేవా, నా జీవితంలో మేలులే కాదు, నన్ను సరిచేయాలనుకోవడానికి నువ్వు ఇష్టమైతే, నీ చిత్తమైతే కీడులు కూడా అనుమతించు, నేను సిద్ధంగా ఉన్నానని ఒక్క విశ్వాసి ప్రార్థన మీరు తిప్పి కొట్టండి, ఒక్కడికి కనబడతాం. ఒకవేళ పొరపాటున శ్రమలు వచ్చినాయి అనుకోండి, మందిరానికి వచ్చేసే ప్రార్థన చెప్పనా? ప్రభా, ఏంటి ప్రభా, అందరికన్నా భక్తిగానే ఉంటాను కదా ప్రభా, చూడలేకపోతున్నావు నన్ను చెప్పు. అందరికన్నా భక్తిగానే ఉంటాను, అందరికన్నా ముందు వస్తాను, అందరికన్నా ప్రార్థన చేస్తాను, అందరికన్నా నేనే బరగాలు మాట్లాడుతున్నాను, అందరూ బాగున్నారు, నా జీవితం ఏంటి ప్రభు అంటే ఇంక ఈవిడ బాగాలేదని ఇంకెవరు బాగోకూడదు అన్నమాట. మీకు అర్థమైందా? అందరూ బాగున్నారు, నేను బాగాలేదంటే ఎత్తే అందరికీ ముట్టుకెళ్ళేసే చెప్పండి, నాకొకరికి ఎందుకు వేస్తున్నామని. ఇందులో కూడా మళ్ళీ లంచాల ప్రార్థన చూసారా? ఇలాంటివన్నీ అడుగుతున్నాను. శ్రమను క్రైస్తవుడు ఒప్పుకుంటున్నాడా? శ్రమ అనుమతిస్తున్నప్పుడు ఓ క్రైస్తవుడు అర్థం చేసుకోగలుగుతున్నాడా? యోబు గారికి అర్థమైంది, అందుకే అంటున్నాడు తన జీవిత భాగస్వామితో. నోర్మి మూర్ఖురాలు మాట్లాడతావు. దేవుడు మేలులే కాదమ్మాయి చెప్పండి, కీడులు కూడా అనుమతిస్తాడు. నువ్వు దేవుడు నీకు సరిగా అర్థమలేదు. దేవుడు అంటే ఈ దేవుడు అనగానే కేవలం ఆపద మొక్కలు దేవుళ్ళు, ఆపద మొక్కలు దేవత అనుకుంటున్నావేమో. ఈ దేవుడు కేవలం దీవెనలే కాదు, ఈ దేవుడు ఆపదలు కూడా అనుగ్రహిస్తాడు. ఆయన మేలే కాదు, కీడు కూడా ఇస్తాడు. ఇప్పుడు చెప్పండి, యెషయా గ్రంథం 45:7 ఉన్న మాట యోబు గారి ముందే చెప్పేశారన్నమాట. ద్వితీయోపదేశ కాలంలో ఉన్న మాట యోబు గారు అక్షరాలు అనుభవించి చెప్పండి చెబుతున్నాడంటే, ఈరోజు మనకు బైబిల్ అంతా ఒక దిక్కున ఉంది కాబట్టి మనకు తెలుస్తుంది. ఆ రోజుల్లో వాళ్ళ దగ్గర బైబిల్ అంతా ఒక దిక్కున లేకపోయినా వాళ్ళ జీవితాల్లో బైబిల్ కనబడుతుంది, వాళ్ళ జీవితాల్లో లేఖనాలు కనబడుతున్నాయి. అందుకే వాళ్ళు చెప్తున్నారు చూడండి, మేలే కాదు ఆయన పక్షమున చెప్పండి
కీడు. ఇదే మాట బాగా వినండి. ఇప్పుడు యోబు జీవితం మనకు అర్థమైతే ఇదే మాట ఇప్పుడు ఫిలిప్పీ పత్రిక రాస్తూ ఎవరికి ఉపయోగిస్తున్నాడు చెప్పండి? సంఘానికంటే యోబు దేవుడిని నమ్ముకున్న తర్వాత మేలే అనుభవించలేదు చెప్పండి, కీడు కూడా అనుభవించాడు. ఇది మీకు అర్థమైతే క్రీస్తు పక్షమున పిలువబడిన మనం యేసుక్రీస్తున్నది విశ్వాసం ఉంచితే మేలే కాదు చెప్పండి, కీడు కూడా అనుభవిస్తాం. అరెస్టులు చేస్తారు, లోపలేస్తారు, కొడతారు, తిడతారు, ప్యాన్ నీళ్ళు ముఖం మీద వేస్తారు, సంఘాలు తీసేస్తారు, తరిమేస్తారు, సంఘాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తారు. నువ్వు యేసుప్రభువుని నమ్ముకున్నందుకు నీ చుట్టరేఖం అంతా నిన్ను దూరం చేస్తుంది. నువ్వు యేసుప్రభువుని నమ్ముకున్నందుకు ముహూర్తాలు పెట్టినందుకు నీ మీద తిరగబడతారు. నువ్వు యేసుక్రీస్తు కొరకు వారే కాని వారిగా నిన్ను చూస్తారు. ఇన్ని జరుగుతాయి. ఇవన్నీ జరుగుతాయని నువ్వు మెంటల్గా మైండ్లో ప్రిపేర్ అయినప్పుడే ఈ దేవుడిని వెంబడించడం స్టార్ట్ చేయి. అంతేగాని అలా ఉంటాను ఇలా ఉంటానంటే కుదరదు. ఈయన వలన మేలే కాదు కీడులు కూడా వస్తాయి. అలా ఎలా అండి అర్థం చేసుకోవడం కష్టంగా ఉందంటే ఆ దేవుడు చెప్తాడు, ఎందుకు మేలు అనుభవిస్తా ప్రవ్వా, ఎందుకు కీడు పక్క బాగానండి. కీడు అనుమతించేది దేవుడు అని పక్క అర్థమైందా లేదా? సాతానుగాడి పాత్రే కాదు, ముఖ్యమైన పాత్ర ఎవరు చెప్పండి? దేవుడిది. ఇప్పుడు ప్రశ్న, కీడెందుకు అనుమతిస్తాడు? ఆయన నవ్వుతాడా? భూమి మీద శ్రమలో మనుషులు బాధపడుతున్నప్పుడు పైనుండేవాడు నవ్వుతాడా? కాదు. ఆయన శ్రమలు ఎందుకు అనుమతిస్తాడంటే ఎబ్రీ పత్రికలో చెప్తాడు. ఒకసారి చూడండి, 12వ అధ్యాయం 7వ వచనం, 12వ అధ్యాయం 7వ వచనం, త్వరగా 12వ అధ్యాయం 7వ మొదటి వచనం నుండి 12వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుతాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మన ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా సిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించువాడునై మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెట్టదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై నడుమురు. అలసట పడయక మీ ప్రాణము ఇసుకక ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓడ్చుకుని తలంచుకునుడి. మీరు పాపముతో పోరాడుట్లో రక్తము కారినంతగా ఇంకనూ దాన్ని ఎదిరించలేదు. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షణను తృణీకరించము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగక ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి చెప్పండి దండించి ఆ కుమారులతో సంపాదించినట్లు మీతో సంపాదించుచు ఆయన హెచ్చరికను మరచితిరి. ఇప్పుడు చెప్పండి, ఏం చెప్తున్నాడు? ఇష్టంగా అంటే తనకు నచ్చిన భక్తుల్ని కొడుకుల్లాగా చూసి ఆ కొడుకులకి దేవుడు ఏం చేస్తాడట? మొట్టుకాయల మీద మొట్టుకాయలు వేస్తాడంట. అలాగే ఎలా వేస్తాడంటే మనం కొన్ని కుదిరిలేని పనులు చేస్తాము. ఉదాహరణ చెప్తాను వినండి. కందిరేగలు అంటే కురగాళ్ళు ఉంటారు, గుర్తుంది? కందిరేగలు అసలు కుదురుండ్రా అంటే ప్లగ్లో ఏలేడతాడు, అందులో ఏలేడతాడు, ఇందులో ఏలేడతాడు. ఆ క్యాండిల్ వెలిగితే క్యాండిల్లో ఎడతాడు, ఏలు సొక్క పెడతాడు, అక్కడికి వెళ్ళి ఇలా అన్ని తూరేగల పనులు. ఏమైనా కాలితే ఆడు ఏమవుతాడు? ఆడితో పోద్దా? ఇల్లంతా తగలేడతాడు. అందులో ఏలేడతాడు, ఇందులో ఏడాడతాడు, కరెంట్లో ఏలేడతాడు, ఇలా బోర్ దగ్గరికి వెళ్తాడు, అక్కడికి ఎవరు ఏది చెయ్యొద్దంటే చేస్తాడు, అన్ని కుదిరిలేని పని చేస్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది చెప్పండి? అలా చేయకు నాన్న, కాంప్లైంట్ తాగంటదా? ఏమంటుంది చెప్పండి? ఏమంటుంది? ఆ జుట్టు ఇలా కట్టుకుని వాడిని ఇలా వంగబెట్టి ఏం చేస్తే ఫటాఫటమని ఈపు మీద ఆ కాంగ్రెస్ గుర్తు వచ్చేలా కొట్టేదా? అలా మ్యాప్ వేస్తుంది. ఏదో చెప్పండి, గట్టి కొడుతుంది, గోడ మీద కొడుతుంది, చేతుల మీద కొడుతుంది, ఫటా కొడితే ఆ కొట్టిన దెబ్బలు కాడ పక్కపోయి ఏం చేస్తాడు చెప్పండి? బేరని ఏడుస్తాడు. ఆ బేరమని ఆ గంట ఏడుస్తాడు. మొత్తం అన్ని పనులన్నీ సక్కబెట్టుకుని మళ్ళీ అలా తిరిగి వచ్చి మళ్ళీ అదే అమ్మాడిని దగ్గరకు లాక్కుని ఇంకెప్పుడు ఇంకా అలా చేయకురా అని మళ్ళీ ఆయన పట్టుకుని బాధపడదా? కొట్టింది ఎవరు? ఈవిడే. ఆడు ఏడుస్తుంటే మళ్ళీ ఏడుస్తుంది ఎవరు? ఈవిడే. మరి కొట్టడం దేనికి, ఆడడం దేనికి? దేనికంటే గుర్తుపెట్టుకోండి, ఎందుకు కొట్టిందంటే ఈడు ఇలాంటి తుంటర పనులు చేస్తే చస్తాడు. చస్తాడు చావడా? ఇలాంటి తుంటర పనులు చేస్తే ఈడు చస్తాడు. ఈడు చావకూడదంటే ఏం చేయాలి? కొట్టాలి. అంతకు కొట్టింది అంటే ఈడు చావకూడదని కొట్టింది. మరి ఈడు ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తుంది? ఆడిష్టం కాబట్టి ఆడు ఏడుస్తుందని ఏడుస్తుంది. ఇది మీకు అర్థమైతే దేవుడి ప్రేమ కూడా అంతే. ఎందుకు దేవా మమ్మల్ని శ్రమల గుండా కొడుతున్నావంటే కొన్ని తెంగర పనులు చేస్తాం. ఆ పనులకు దేవుడు ఏం చేస్తాడు? గట్టి కొడతాడు. ఆ కొట్టినప్పుడు ఏడుస్తాను చూసారా?
మళ్ళీ మనం ఏడుస్తున్నప్పుడు ఆయన కూడా మన కొరకు బాధపడతాడు. కొట్టేది ఆయనే, వాదాచేది ఆయనే, మనం బాధపడితే మళ్ళీ బాధపడేది ఆయనే. ఎందుకు కొట్టా ప్రభు అంటే కుదురులేనందుకు కొట్టాడు అంటాడు. ఎందుకు ఏడుస్తున్నావు ప్రభు అంటే బాగుపడతావని ఏడుస్తున్నాడు అంటాడు. నేనెందుకు ఏడుస్తున్నా, నువ్వెందుకు ఏడుస్తున్నావు ప్రభు అంటే నువ్వు ఏడుస్తున్నావని ఏడుస్తున్నాడు అంటాడు. అంటే ఈ దేవుని ప్రేమ అలా ఉంటుంది. భూమి మీద ఉన్న కొడుకులు మాట వినకపోతేనే బెత్తం వాడితే భూమి మీదల కన్నా గొప్ప తండ్రి ఎవరండి? మాట వినకపోతే రుద్దేస్తాడు. గుర్తుపెట్టుకోండి. నేను బాప్టిజం తీసుకున్నాను, ఇంక ఎలా తిరిగినా పర్లేదంటే తిరుగు, నేను ఎలాగున్నా పర్లేదంటే ఉండు, నేను ఏం చేసినా పర్లేదు, ఇంక చచ్చా కూడా అయినా పర్లేదంటే ఎలా ఉంటావు ఉండు, చూస్తాడు. టైం వచ్చినప్పుడు చెప్పండి రుద్దుతాడు. అలా ఎలా రుద్దుతాడంటే కొన్ని పాత్రలు తలతల మెరాలి అంటే చెప్పండి అప్పుడు ఏం చేస్తారు? ఇలా జస్ట్ సోపెడితే సరిపోదు. చెప్పండి, ఇసుకేసి పీసెట్టి సబ్బెట్టి బరాబరా రిద్దేస్తే తలతల మెరిసే పాత్ర వస్తుందా రాదా? జీవితంలో కొన్ని మరకలు ఉంటాయి, ఆ మరకలు ఇలా తుడిస్తే పోతాయి, కానీ కొన్ని మొండి మరకలు ఉంటాయి, పోవు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఇసుకేస్తూ మెత్తాడు. గుర్తెట్టుకోండి, అవే శ్రమలు అంటే. యోబు జీవితంలోకి ఇలాంటివి ఉన్నాయంటే ఉన్నాయి. ఒక కనబడని డాగ్ ఉంది యోబు జీవితంలో. కనబడని డాగ్ అని తెలుసా? నేను నీతిమంతుడని ఒక డాగ్ ఉంది. ఎవ్వరునూ దేవుని ఎదుటి నీతిమంతులు కారు. యెషయా కానీ, మేకా కానీ, ప్రవక్తల కానీ, ఇంక్లూడింగ్ యోబు కానీ, యేసు ప్రభు తప్ప, తండ్రి దేవుని కుమారుడు పరిశుద్ధాత్ములు తప్ప ఎవ్వరు నీతిమంతులు కాదు. ఒక్కడును నీతిమంతులు లేడు. కానీ ఎక్కడో యోబుకి నేను ఏం తప్పు చేశాను, నా నీతికి ఏంటి పరీక్ష, నా సెల్ఫ్ ఉంది చూసారా, అది కూడా దేవుడికి నచ్చదు. అది కూడా యోబులో దేవుడు తీసేయాలనుకున్నాడు కనుకే చెప్పండి శ్రమలు అనుమతించాడు. ఇప్పుడు చెప్పండి, శ్రమలు ఎందుకు అనుమతిస్తాడంటే దేవుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు, తనకిష్టమైన పిల్లల్ని ఇంకా ఉన్నతమైన స్థాయిలో దేవుడు చూసుకోవడానికి శ్రమల గుండా దేవుడు పిలుస్తాడు, కొడతాడు, ఎంతగా నలపాలో అంతగా నలిపేస్తాడు. ఇది ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనం. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడి వారికిని అందరికీ ఒక్కటే ఈ హేతువు చేత వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురించదును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేసేదను. మరియు నేను ఆయన నమ్ముకున్నాను. ఇక్కడ సహోదరులను మనం పిలుస్తున్నది ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం పిలిచాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శ్రమల గుండా నడిచి వెళ్ళిపోయినప్పుడు ఆయన వెంబడిస్తున్న మనం కూడా దేని గుండా నడిచి వెళ్ళాలి చెప్పండి? అపోస్తులు అలా నడిచారు కనుకే వాళ్ళకి భూమి మీద సుఖం లేకుండా పోయింది. ఆది సంఘం క్రీస్తుని వెంబడించారు కనుకే భూమి మీద తలవాల్చుటకైనను వాళ్ళకి స్థలం దొరకకుండా పోయింది. ఇప్పుడు క్రీస్తుని మనం వెంబడించక ఆశయాలకి ఆశీర్వాదాలకి వెంబడిస్తున్నాం కనుకే మన జీవితాల్లో శ్రమలు లేకుండా పోయాయి. ఒకవేళ శ్రమలు వచ్చినా అంతా సాతానుగాడే చేతనాడు అంటున్నామా? గుర్తుపెట్టుకోండి, సాతానుగాడే కాదు చెప్పండి, దేవుడే కొన్ని చేస్తాడు. అలా ఎలా చేస్తాడంటే నిన్ను కొన్ని మార్చడానికి దేవుడు చేస్తాడు. ఇంకా బాగా అర్థం కావాలి అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక త్వరగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం శ్రమలు ఇంకా ఎలా వస్తాయి చెప్తున్నా చూడండి. 11వ అధ్యాయం 29వ వచనం నుండి 11వ అధ్యాయం 29వ వచనం నుండి ప్రభు శరీరమని విమర్శించక త్రిను త్రాగువాడు తనకి శిక్షా విధి కలుగుటకై. చాలా మందికి శ్రమలు ఎందుకు వస్తున్నాయో తెలియదు. శ్రమలో మరొక రకమైన చెప్పిన చాలామంది ప్రభురాత్రి బోధన ఎందుకు తీసుకుంటారో తెలియకుండానే తీసుకుంటారట. ఎందుకు తీసుకుంటున్నారో తెలియకుండా తీసుకుంటే వచ్చే బంపర్ ఆఫర్లు ఏంటి చెప్పిన అక్కడ రాశాడు చెప్పండి. ఇందువలన మీలో అనేకులు బలహీనలు, అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ నీరసం చేస్తుందంటే ఏటో కానీ ఓఆర్ఎస్ తాగినా కానీ బలహీనంగా ఉంటుందంటే నువ్వు ఓఆర్ఎస్ తాగిన నువ్వు ఎందుకు అలా అయిపోతుంది చెప్తున్నావు? నువ్వు ద్రాక్ష రసంలో ఏదో తేడా చేస్తున్నావు. అందరికీ అర్థమవుతుందండి, అర్థమవుతున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఈ ప్రభురాత్రి భోజనం ఎందుకు తీసుకోవాలి? ఇది ప్రభు యొక్క శరీరం అనియు ఇది ప్రభు యొక్క రక్తం అనియు ద్రాక్ష రసాన్ని రొట్టెను అంత విశ్వాసంతో చూసి తీసుకోవాలి. కానీ అలా తీసుకోరంట. చప్పగా ఉందేంటి అన్నారంట.
చప్పగుందేంటి ఒప్పగుందేంటి అన్నారని అడుగుతున్నాను. మీకు ప్రభురాత్రి భోజనం వివేచన లేకుండా ఇలాంటి పాలు పంపులు మీరు పొందితే, వాటి విషయంలో బాధ్యత లేకపోతే, ప్రభురాత్రి భోజనం ఇంత తప్పుడు వ్యవహారం ఉంటే, దేవుడు వాటిని బట్టి కూడా మన జీవితంలోకి చెప్పండి శ్రమలు అనుమతిస్తాడంట. ఒక సంఘ పెద్దకి మనవడు ఉన్నాడు. ఆ మనవడు ఈ రొట్టె పంచుతారు కదండి, ఇలా పంచుతుంటారు కదా, ఇలా రొట్టె పంచినప్పుడు అందరూ కళ్ళు మూసుకుంటారు చాలా బాధ్యతగా. కళ్ళు మూసుకున్నప్పుడు మరి వీడు గారాల మనవడు వీడు వెనకాల వచ్చాడు. వచ్చి తాతయ్య నాకు కూడా తాతయ్య ద్రాక్షరసం నాకు, రొట్టె నాకంటే, ఆగరా అన్నాడు. తాతయ్య నాకంటే అందరు కళ్ళు మూసుకొని అందరు కళ్ళు ఆనని టక్కుమని నోట్లు వేడేసి ద్రాక్షరసం పోసాడు. నేను ఇలాంటి పనులు చేస్తే నిన్ను నీ మనవడిని ఏం చేస్తాడు చెప్పు? అది ప్రభురాత్రి భోజనం అనుకుంటున్నావా, జ్యూస్ అనుకుంటున్నావా, చపాతీ అనుకుంటున్నావా? బాధ్యత లేకుండా చేస్తాడు చెప్తున్నాడు. నీరసాలు వస్తాయట చెప్పండి. నెక్స్ట్ స్టేజ్ మారుతుందంట, ఏంటి చెప్పండి? డిసీజ్, రోగాలు వస్తాయట. స్టేజ్ 3 చెప్పండి, చచ్చిపోతారంట. ఎవరు నాయన అనుకోకండి, అలా అని తీసుకోవడం మానేకండి, ముందే పోతారు, గుర్తుపెట్టుకోండి. తీసుకోండి, అలా చెత్తుకోవడం ఇలా చెత్తుకోవడం అని మొత్తాన్ని మానేకండి. తీసుకోవడం మానేసిన ప్రమాదమే. తీసుకున్నప్పుడు బాధ్యతగా తీసుకోకపోయినా శ్రమలు ఎన్ని రకాలు వస్తాయంటే ఇన్ని రకాలు వస్తాయి. ఒకటి, దేవుడు అనుమతిస్తాడు. 2, మనలో ఏదో మార్చడానికి అనుమతిస్తాడు. 3, మనం కొన్ని ఆజ్ఞలు తిన్నంగా పాటించకపోతే అనుమతిస్తాడు. ఇంకా ఏం చేస్తాడు దేవుడు అంటే, యాకోబు పత్రిక తీయండి ఒకసారి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14 వచనం చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14 వచనం. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరిచిన. ఇప్పుడు చెప్పండి, కొన్ని రోగాలు ఎందుకు వస్తాయట? పాపాలు చేస్తే వస్తాయంట. అంటే పాపానికి కొన్ని రోగాలకి సంబంధం ఉంటుంది. అన్ని రోగాలు పాపాల వలన రావు, అన్ని రోగాలకి పాపాలకి సంబంధం లేదు. కానీ కొందరు వ్యక్తులకి కొన్ని రోగాలకి పాపాలకి సంబంధం ఉంటుంది. దీర్ఘకాలికంగా రోగం చేత బాధపడుతున్న వారి దగ్గరికి అప్పుడప్పుడు నేను వెళ్ళి చెప్పే మాట చెప్పిన, కొందరికి నేను చెప్పే మాట నాకు తెలిసిన పరిధిలో ఈ పత్రిక నాకు అర్థమైనప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే, మంచం పెట్టి బాధపడుతున్న వాళ్ళకి చివరిగా నేను చెప్పాలనుకున్న మాట, బ్రదర్ ఎవ్వరు లేని ఒక మాట చెప్తున్నాను, నాకు చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు. దేవుడి దగ్గర ఒప్పుకోవాల్సిన ఏమన్నా ఉంటే ఒప్పేసుకో. ఎందుకంటే నీ డిసీజ్కి నీ సిన్కి ఏదో చెప్పండి సంబంధం ఉంది. ఇది నువ్వు ఒప్పుకున్నావు. నా దగ్గర ఒప్పుకోవద్దు, ఎవరి దగ్గర ఒప్పుకోవద్దు, ఏ పాస్టర్ గారి దగ్గర ఒప్పుకోవద్దు. దేవుడి దగ్గర ఒప్పుకోవాల్సింది ఏదన్నా ఉంటే ఒప్పేసుకంటే కొన్ని శ్రమలు మన పాపాన్ని ఒప్పించడానికి దేవుడు పంపిస్తాడు. కొన్ని శ్రమలు మనకి నీతి నేర్పించడానికి పంపిస్తాడు. కొన్ని శ్రమలు తనను మరింత దగ్గర చేసుకోవడానికి పంపిస్తాడు. కొన్ని శ్రమలు తనకిష్టమైన బిడ్డల్ని ఇంకా భక్తిలో ఒక స్థాయికి నడిపించడానికి పంపిస్తాడు. అంటే శ్రమలు మంచికంటారా చెడుకంటారా? మంచికే. ఉదాహరణ చెప్తాను వినండి. ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, సర్ఫెక్సల్ అనుకుంటాను. ఆ యాడ్ వచ్చేది, జుమ్ అని పోయేది. అది అలా పోయిన వెంటనే తెల్ల టైడా ఇలా జుమ్ అని ఇలా వెళ్ళిపోయిన వెంటనే అప్పుడు వెనకాల ఒక ట్యాగు, మరక మంచిది. ఎందుకు? టైడ్ ఉందని. మీకు అర్థమైంది లేదు? మరక మంచిది. ఆడి అడ్వర్టైజ్మెంట్ తెలిసేటో తెలియకట్టు నాకు తెలియదు, కానీ మరక మంచిదో లేదో నాకు తెలియదు, కానీ శ్రమ మాత్రం ఒక సగటు క్రైస్తవుడికి మంచిది. గుర్తుపెట్టుకోండి. నాలో సరి చేయవలసిన ఏమైనా సరి చేస్తాడు, నాకు చూపించవలసిన ఏమైనా చూపిస్తాడు. యోబు గారికి అప్పటి వరకు చాలా దోస్తీలు. ఎవరు? యోబు గారి ఫ్రెండ్స్ ఉన్నారు చూసారా, ముస్తఫా అని తిరిగేవారు వాళ్ళు. ఆయనకి ఎప్పుడైతే డిసీజ్ వచ్చిందో, ఆ డిసీజ్ వచ్చిన వెంటనే ప్రసంగికులు అయిపోయారట. ఈ ముగ్గురుని వచ్చి అన్నారట, ఏదో చేసావరా దేవుడికి వ్యతిరేకంగా అన్నారట. ఎవరినే చూసారా? దేవుడికి వ్యతిరేకంగా ఏదో చేసావరా, ఏదో రహస్య పాపం ఉందరా, ఒప్పేసుకో. చూసారా, వాదార్చాల్సిన వాళ్ళు సడన్గా ఏమైపోయారు చెప్పండి, తిరగబడిపోయారు. ఇప్పుడు యోబు గారికి స్నేహితులు అంటే దెబ్బకి అర్థమవుదా? అప్పుడప్పుడు మన స్నేహితులు ఏంటో, మన సంఘం ఏంటో, మన పరిస్థితులు ఏంటో, మన చుట్టూ ఏం జరుగుతున్నాయో కొన్నిసార్లు మన కళ్ళకు కట్టినట్టు దేవుడు చూపించడానికి శ్రమల గుండా మనం నడిపించడా. అప్పుడు పాఠాలు నేర్చుకోవాలి. ఎవరు అబ్బాయి జాగ్రత్తరా, నీ చుట్టూ పరిస్థితులు ఇలా ఉన్నాయని నాకు భక్తిలో ఒక మెట్టెక్కించడానికి దేవుడు శ్రమల గుండా చెప్పండి
నడిపిస్తాడు. ఆ టైంలో ఈ పాయింట్ నాకు స్ట్రైక్ అయితే శ్రమలను నేను ఏం చేస్తాను తెలుసా? ఎంజాయ్ చేస్తా. క్రీస్తుని బట్టి శ్రమల యందు ఆనందిస్తా. క్రీస్తుని బట్టి శ్రమల యందు ఆనందించిన వాడు ఇంకా రాని, ఎన్ని వస్తాయి రాని, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, సమస్య వచ్చినా, ఏదైనా రాని, నాకేం జరిగినా, తుఫాన్ లేచిపోయి నా మీద పడిపోయినా నేను నిలబడతానే ఉంటాను, పడనగాక పడను. ఒక మాట చెప్పాను, ఎప్పుడో మీకు చెప్తున్నానండి, దేవుడు పడగొడితే ఇంకెవడో నిలబెట్టలేడు, దేవుడు నిలబడితే ఇంకెవడో పడగొట్టలేడు. నేను దేవుడిని బట్టి ఉన్నాను కనుక నాకు ఏమీ జరగదని ఒక స్ట్రాంగ్ పిల్లర్లా నువ్వు ఎప్పుడు ఉండగలవంటే ఆ శ్రమల్లో నువ్వు దేవుడిని బ్రైట్గా చూసినప్పుడు. అది నీకు రావాలి అంటే ఖచ్చితంగా శ్రమలు రావాలా వద్దా? కరోనా మళ్ళీ వచ్చినా పర్లేదు, మళ్ళీ వచ్చినా పర్లేదు, అప్పులు మళ్ళీ వచ్చినా పర్లేదు, మళ్ళీ వచ్చినా పర్లేదు, స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే ఈ చిన్న చిన్న శ్రమలే తట్టుకుపోతే రేపొద్దున ఆకాశం విడిపోయి మేఘాల మీద పెళ్ళున మెరుపు దాళ్ళలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చిన రాకడ నీ గుండె తట్టుకోవాలి అంటే ఇన్ని శ్రమలకి నీ గుండె అలవాటు పడాలా వద్దా? ఆ రాకడ గడియలు నువ్వు తట్టుకోవాలంటే ఇన్ని శ్రమలు నువ్వు ఖచ్చితంగా అలవాటు పడాలి. అందుకే భక్తులైన వారిని, తనకి ఇష్టలైన వారిని కొన్ని శ్రమల గుండా ఆయన నడిపిస్తాడు. ఆ నడిపించినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ స్టాండింగ్ ఏంటో చూస్తాడు. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే ఒక్కసారి త్వరగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక త్వరగా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం నుండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం నుండి, అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందే నా శక్తి పరిపూర్ణమగుతున్నదని ఆయన నాతో చెప్పగా, కాగా క్రీస్తు శక్తి నా యందు నిలిచిండు నిమిత్తము విశేషముగా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఇక్కడ బలహీనతలు అంటే పౌలు గారికి ఏవో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోకండి. ఒకటి చదవపోయి ఒకటి చదివారు కొంతమంది. పౌలు గారికి కూడా ఏ స్టోరీలు ఉన్నాయండి అన్నారు. వీడికి ఉన్నాయి స్టోరీలు, అందుకే ఆయన గలుపుతున్నాడు. ఎవరికి అలా ఏముండదు. పౌలు గారు ఇక్కడ టెక్స్ట్లో బలహీనతలు అంటే శ్రమలను దేంతో పోలుస్తున్నాడు? బలహీనతలు. పౌలు గారు శ్రమలను, బలహీనతలను, కీడ్ని బలహీనతతో పోలుస్తున్నాడు. ఆ బలహీనతలను తీసేమని పౌలు గారు అడిగారంటే, ఎందుకంటే క్రొత్త నిబంధనలో యోబు తర్వాత అంత శ్రమ పడింది ఎవరో తెలుసా? పౌలు గారే. అపోస్తుల కన్నా ఎక్కువ శ్రమ పడింది ఎవరో తెలుసా? పౌలు గారే. వాడ పగిలిపోయింది, అన్నం లేకుండా పోయింది, వస్త్రాలు పోయే, సహోదరులు, స్వజనులు, ఒక్క బాధ కాదు ఎన్ని బాధలు అనుభవించాడో. క్రీస్తు తర్వాత అన్ని బాధలు క్రొత్త నిబంధనలు అనుభవించింది ఎవరంటే ప్రౌడ్గా చెప్పుకోవచ్చు ఎవరు? పౌలు గారే. పౌలు గారే అంత బాధ అనుభవించిన ఆ పెద్ద అయినట్టున్నాడు. ముమ్మారు ప్రార్థన చేశాడు, దేవా ఈ సాతాను కీడుని, ఈ దూతను నా నుంచి తీసే ప్రభు అంటే దేవుడు అన్నాడట. ఆ టైంలోనే నీ భక్తి, నీ స్థిరమైన విశ్వాసం బాగుంటుంది, అలా ఉంచు యోబు అన్నప్పుడు దేవుడితో పౌలు అన్నాడు, ప్రభువా ఈ శ్రమల యందే నీ కృప నా యందు విస్తరిస్తుంది అనుకుంటే నాకు శ్రమలు అలా ఉంచు, ఆ కృప నాకు కావాలి అన్నాడు. నిజమే. చూడండి, బాధ ఉంటే ప్రార్థన భారంగా ఉంటుంది. బాధ లేదనుకోండి చెప్పండి హాయ్ బాయ్ అన్నట్టు ఉంటుంది ప్రార్థన. ఉండదు చెప్పండి. బాధ ఉందనుకోండి మోకాలు మించి లెగమన్నా లెగం, ఏడుస్తూనే ఉంటాం, గుండెలన్నీ సింపుకుంటాం, బట్టలు చింపుకుంటాం, ఎంత బాధపడుతూ ప్రార్థన చేస్తాం. అదే అంత కక్కముక్క డొక్క తినేసి కళ్ళంతా బాగా మొత్తెక్కైనా అనుకోండి ప్రార్థన ఎలా చేస్తాం? ప్రార్థనలోనే మనసాన్ని జరగబడిపోతాం. ఎలాగా జరగని అడుగుతున్నాను. ఆ ప్రార్థనలో నిద్ర వచ్చేస్తుంటుంది, బైబిల్ చదువుతుంటే నిద్ర వస్తుంటుంది. అడుగుతున్నాను, నీ కంటి మీద నిద్ర లేకుండా నువ్వు ప్రార్థనలో పెనుగలాడాలంటే ఆ శ్రమల యందు ఆయన కృప నీకు అవసరము. ఇప్పుడు చెప్పండి, యోబుకి బాగా వినాలి. యోబుకి పాత నిబంధనలో సాతానును దూతగా పంపాడట. మళ్ళీ క్రొత్త నిబంధనలో యోబులాగే సాతాను దూతని ఎవరి మీద పంపాడు తెలుసా? పౌలు గారి మీదకు పంపాడు. ఇప్పుడు సేమ్ ఆ కేసు చెప్పండి, ఈ కేసు ఒక్కటే. యోబు గారి కేసు చెప్పండి, పౌలు గారి కేసు ఒక్కటే. ఈ శ్రమల గుండా కొంచెం తేడా ఉందేమో కానీ ఈ శ్రమల గుండా పౌలు గారిని పంపినప్పుడు ఆ 7వ వచనం అంటున్నాడు చూడండి, సాతాను దూత ఒక ముళ్ళు నా యందు ఉంది ప్రభువా. ఇప్పుడు చెప్పండి, సాతాను దూతగా శ్రమను, సాతాను దూతగా మనం ఏమి పంపుతాడు? ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, మన మీదకి సాతాను పంపేంత భక్తులము మనం? యోబు గారికి మన వల్ల మనవరాలము మనం? పౌలు అంత భక్తి ఉందా మనకి? మనకు అంత సీన్ లేదు. మనకు శ్రమలు సాతాను వల్ల రావు, మనకు శ్రమలు దేవుని వల్ల రావు. మనకు శ్రమలు ఎవరి వల్ల వస్తాయి చెప్పనా? మన వల్ల మనకే వస్తాయి.
మనకు సాతాను వచ్చి పరీక్షించే అంత భక్తి పనులు ఏం కాదు. అది నీకు తెలుసు, నాకు తెలుసు. తెలదు. మరి మన శ్రమలు ఎలా వస్తుంది బ్రదర్ అంటే, మనం చేసుకున్నది మన నెత్తి మీద తెచ్చుకోవట్లేదు. దేవుడు డబ్బు ఇస్తాడు, నీ విచ్చలవిడిగా ఖర్చు పెడతావు. ఆ విచ్చలవిడితనానికి అప్పుల పాలు అవుతావు. ఇప్పుడు వచ్చి ఏమంటావంటే, సాతాను మమ్మల్ని అప్పుల్లో గండి. సాతాను గంటిందా నువ్వు పోయావా చెప్పు? నువ్వు పోయావు, నీకు తిరమలేక కూర్చోబెట్టుకోవడం రాక. దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆ పాసిపోయిన పూరీలు, పానీపూరీలు, ఫ్రైడ్ రైస్లు, ఈ చెత్త అంతా తింటావు. ఈ చెత్త అంతా తిని అనారోగ్య సమస్య తెచ్చుకుంటావు. దేవా ఏంటి ప్రభు ఇలాంటి రోగం నాకు అనుమతించాడు? దేవుడేం అనుమతించలేదు చెప్పండి. ఆ కుళ్ళిపోయిన ఆయిల్లన్నీ తిని చెప్పండి నువ్వు నాశనం చేసుకున్నావు ఆరోగ్యాన్ని. ఇది దేవుడి వరకు వద్దు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు సాతాను అంత సీన్ లేదని మనకు మళ్ళీ చెప్తున్నాను. సాతాను పరీక్షించడానికి మనం యోబులం కాదు. సాతాను పరీక్షించడానికి మనం చెప్పండి పౌలం కాదు. సాతాను వచ్చేంత సీన్ భక్తి మనకి లేదు. మనదంతా చేసేది ఏంటంటే మన తింగర నిర్ణయాలు చెప్పండి, మన తింగర పనుల వల్లనే చెప్పండి శ్రమలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. అంటే ఆర్థికంగా ఏదో నష్టం చేసుకున్నావు, మానసికంగా బాధపడుతున్నావంటే మానసికమైన పని ఏదో చేసావు, శారీరకమైన శ్రమ పడుతున్నావంటే శారీరకమైన ఏదో ఇబ్బంది రోగాన్ని తెచ్చుకున్నావు. ఇవన్నీ నువ్వు చేసుకున్నవి, నువ్వు చేసుకున్నదే చెప్పండి నీ నెత్తి మీద తెచ్చుకుంటున్నావు. అందుకే పౌలు గారు అంటున్నారు, నాకు సాతాను వలన శ్రమ వచ్చింది అంటున్నారు. యోబు గారు ధైర్యంగా అంటున్నారు, సాతాను వల్లనే కాదు దేవుడి వలన కీడు అనుభవిస్తాను అంటున్నారు. వీళ్ళిద్దరిలో క్లారిటీ ఉంది. మరి మనకేం క్లారిటీ ఉందంటే, మన నిజాయితీ ఒప్పుకుందాం. దేవా మేము సరిగ్గా నిర్ణయాలు తీసుకోక, సరిగ్గా నీ మీద ఆధారపడగా మేము చేసుకున్నవి, మేము ఇత్తినవే మళ్ళీ మేము కోస్తున్నామని ఒప్పుకుంటాం. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడు అన్నాడట, కొన్ని మరణాల వలన కూడా మహిమను పొందుతాడట. అందుకు మరణాలు కూడా అనుమతిస్తాడట. ఈ మాట మనకు నచ్చదు. అంటే కొన్నిసార్లు మనం చచ్చిపోవడం దేవుడికి ఇష్టం అంటే చాలా ఇష్టం. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఇలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అలా తీసుకోవాలనుకుంటాడు తెలుసా? అదేం దేవుడు అంటే అదే బైబిల్ దేవుడు. మీకు భయం వేస్తుంది మీ రాత్రి అలా ఎలా అండి? ఇప్పుడు మనం అనుకుంటాం, అప్పుడు ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. అందరి మనసులో ఉన్నది ఏంటి చెప్పండి? మళ్ళీ అలాంటి సంఘానికి దొరకడు. ఆయనకి ఎంత చరిత్ర తెలుసు, ఎంత లాజికల్ సబ్జెక్ట్ తెలుసు, డిఫెన్స్ డిబేట్స్, ఎంత మెచ్యూరిటీ ఉంది ఆయనకి సొసైటీ పట్ల. అలాంటి ఆయన చనిపోయాడు. అందరం బాధపడుతున్నాం. ఎంత బాధపడుతున్నాం? మళ్ళీ ఆయన ఉంటే బాగుందని మనకు అనిపిస్తుంది లేదా? మనకే అనిపిస్తుంది, ఈయన ఉంటే సంఘానికి చాలా ఉపయోగపడతారని. అంత ఉపయోగపడేవాడిని దేవుడు చెప్పండి. మనకు అర్థం కానిది ఏంటంటే, అలా తీసుకెళ్ళిపోవడం వలన దేవునికి ఏం మహిమ వస్తుందంటే, దేవుడు అన్నాడు అది మహిమ. ఎక్కడ? యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం మొదటి 4 వచనాలు. యోహాను సువార్త 11వ అధ్యాయం మొదటి 4 వచనాలు. మరియు ఆమె సహోదరి అయిన మార్త మూడో వచనం. అతని అక్క చెల్లెళ్ళు, ప్రభువా ఇదిగో నువ్వు ప్రేమించిన వాడు రోగి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపరు. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, అది దేవుని కుమారుడు దాని వలన మహిమ పొందినట్లు దేవుని మహిమ కొరకే వచ్చిందని. ఇదేంటిది? కొన్ని రోగాల వలన ఎవరు మహిమ పొందుతారంట? దేవుడు. నాకు రోగం వస్తే ఎవరికి మహిమ అంట? దేవుడు. అలాగెలా ప్రభు అంటే, ఆ రోగం తగ్గితే నువ్వు ఎవరిని మహిమపరుస్తావు? ఆ మహిమ ప్రజల్లో ఒక సాక్ష్యంగా మారాలి అంటే నిన్ను ఎందులోకి అప్పగిస్తాడు తెలుసా? రోగం ఉండి అప్పగిస్తాడు. ఇప్పుడు ఇక్కడ దేవుడు ప్రేమించిన శిష్యుడు ఎవరు? లాజరు. ఈ లాజర్ని మరణానికి అప్పగించాడు. ఎందుకు మరణానికి అప్పగించా ప్రభు అంటే, ఆ మనిషి చనిపోవడం ఎవరికి మహిమ చెప్పండి? అది ఎలాగంటే, కొన్ని లెక్కలు మనకు అర్థం కావు. ఈ మనిషి ఉంటే బాగున్నాను మనం అనుకుంటాం, కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? కొందరు చనిపోవడం నాకు మహిమ. స్టెఫను చనిపోయాడు. స్టెఫను బతుకుంటే బాగుంది అనిపిస్తుంది మనకి, కానీ స్టెఫను చనిపోయాడు. సింహాల బోన్లో నుంచి దానియేలును రక్షించిన దేవుడు రాళ్ళ దెబ్బల నుంచి ఎవరిని రక్షించలేదు తెలుసా? స్టెఫను రక్షించలేదు. అక్కడ దానియేలును రక్షించాడు, ఇక్కడ స్టెఫను ఎందుకు రక్షించాడు? ఎందుకంటే అక్కడ దానియేలును రక్షించి శాసనాలు చేయించాలి. ఇక్కడ స్టెఫను ఎందుకు రక్షించాడంటే, ఇక్కడ స్టెఫను చనిపోవాలి. ఆ చావు ముద్ర పౌలు అనే వ్యక్తి జీవితం మీద పడాలి. పౌలు అనే ఒక గొప్ప వ్యక్తి మారాలంటే ఇక్కడ ఎవరు చనిపోవాలి చెప్పండి? కొన్ని మరణాలు ఎవరికి మహిమ చెప్పండి? మీకు ఉదాహరణ చెప్తాను వినండి, త్వరగా ముగిస్తాను. ఈ
తెలంగాణ జిల్లాలో ఒక ఊరుంది, నాకు సరిగ్గా గుర్తు రాలేదు, ముదుగొండ. లోపలికి వెళితే అన్యుల నుంచి కనెక్ట్ అయ్యారు, వాళ్ళు కన్వర్ట్ అయ్యి లోపలికి వచ్చారు. ఈ మా ఏరియాకి వచ్చి వర్షిప్ చూసుకుని వెళ్ళిపోదాం అనుకున్న టయానికి ఆ తమ్ముడికి యాక్సిడెంట్ అయిపోయి చనిపోయాడు. లారీ ఫీల్డ్లో ఉంటారు, చాలా భక్తిపరుడు. లారీ ఫీల్డ్లో కూడా వాళ్ళు చాలా చక్కగా వాక్యాలు చదువుకుంటారు, అన్నీ వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ ఉంటాయి. అంత మంచి వ్యక్తి సడన్గా చనిపోయాడు. చనిపోయిన వెంటనే ఇప్పుడు అన్యుల నుంచి మరి అప్పటికే అన్యులందరూ తినేస్తున్నారు వాళ్ళని. ఈ దేవుడు నమ్ముకుని మీకు ఏం కలిసిస్తున్నారు, ఈ దేవుడు నమ్ముకుని మీ కోళ్ళు రకరకాల పనులు చేసింది, మీరు ఇప్పుడు మీ చిన్నోడు చచ్చిపోయాడు, రకరకాల పనులు జరుగుతున్నాయి, ఏం కలిసి వస్తుంది అని వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారు, అంత ఇబ్బంది పెడుతున్నారు. ఈ టైంలో జ్ఞాపకార్థ గుడి పెట్టారు. ఆ జ్ఞాపకార్థ గుడికి ప్రసంగానికి నన్నే పిలిచారు. ఎలా ఉంటుంది చెప్పండి పరిస్థితి? అన్యులందరూ కూర్చున్నారు బొట్లు పెట్టుకుని, ఆ దేవుని తిట్టుకుంటూ నేను ప్రసంగం చెప్పాలి. ఇవి కూర్చున్నారు. నా ఫోకస్ అంతా అక్కడ ఒక అమ్మాయి ఉంది, వాళ్ళకు గారాల చెల్లి ఉంది. ఆ చెల్లి కోసం వీళ్ళు కష్టపడతారు. ఆ చక్కగుంట చెల్లి, మెచ్యూరిటీ ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయి వాళ్ళన్నీ చనిపోయిన తర్వాత దేవుడిని చాలా దూషించడం మొదలుపెట్టింది. దేవుడేమైపోయాడు. నా ఫోకస్ అంతా అమ్మాయి మీద ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి స్టాండింగ్ తీసుకుంటుందా తీసుకోదా చూస్తున్నాను, మెసేజ్ చెప్తాను, అమ్మాయి ఇంకా చూస్తున్నాను. ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఎందుకంటే నెక్స్ట్ మోటివేట్ చేసిన కాస్త నాలెడ్జ్ ఉన్న అమ్మాయి, ఆ అమ్మాయి ఉంటే కుటుంబం నిలబడదు, లేదంటే మొత్తం కుటుంబం పోద్ది. ఈ టైంలో ఎలా అన్నప్పుడు ఆ అమ్మాయి ఏముందో తెలుసా? ఆ ప్రేయర్ అయిన తర్వాత ఆ రోజు సాయంత్రం జ్ఞాపకార్థ గుడి సాయంత్రానికి ఏముందంటే, ఏ దేవుడు అని తిరిగి మా అన్నయ్య చచ్చిపోయాడో, ఏ దేవుడు సువార్తని మా అన్నయ్య చనిపోయాడో, మా అన్నయ్య వదిలిపోయినా ఆ సువార్తని ఈ రోజు నుంచి నేను కొనసాగిస్తాను. ఆ రోజు సాయంత్రమే ఆ తల్లి బాప్తిజం తీసుకున్నాను. ఇప్పుడు చెప్పండి, ఈ పిల్ల ఒక విధంగా నేను అనుకుంటాను, ఈ వయసులో ఉన్న ఈ అమ్మాయి ఇంత స్టాండింగ్ తీసుకోవాలి అంటే దేవుడు వాళ్ళ సహోదరుడు మరణాన్ని అంగీకరిస్తాడా, మహిమ పొందుతాడా చెప్పండి. అది కొన్ని మనకు అర్థం కావు, జీర్ణించుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇలాంటి అమ్మాయి అంత బాగా చదువుకుంటున్న అమ్మాయి మారాలి అంటే కొన్ని మరణాలు దేవుడు చెప్పండి అంగీకరిస్తాడు. ఇక్కడ లాజరు చనిపోయాడట. లాజరు ఎందుకు చనిపోయాడంటే దేవుడు కుమారుడు మహిమ పొందాలి. ఎలా మహిమ పొందుతాడు? ఆ మనిషి కుళ్ళిపోవాలి, లోపల పాతి పెట్టాలి. ఆ లోపల పాతి పెట్టిన తర్వాత మనిషి కుమారుడు అక్కడికి రావాలి. ఆ మనిషి కుమారుడు ఎలుగెత్తి పిలవాలి. లాజరు బయటికి రానగానే పేత వస్త్రాలతో అలా బయటకు వచ్చాడు. వచ్చినట్టుగా ఆ వచ్చినోడు పోయి భోజనాల్లో కూర్చున్నాడు. భోజనాలు వడ్డించేవాళ్ళకి ఎలా ఉంటుందండి? ఇప్పుడు మన చచ్చిపోయింది ఈరోజు భోజనాలకు వచ్చాడు అనుకోండి, ఎలా ఉంటుంది? అక్కడ ఎలా కూర్చుని కొంచెం సాంబార్ అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుందండి? సాంబార్ ఉండదు, కూర ఉండదు, రైస్ చేసేవాడు ఉంటాడా? అదో వింత. ఆ ఫస్ట్ సెంచరీలో, మొదటి శతాబ్దంలో లాజరు చనిపోవడం కాదు, యేసు ప్రభువుతో పాటు భోజనాలు కూర్చుంటే ఊరంతా చూడ్డానికి వచ్చిందంటే ఎవరిని? లాజర్ని చూస్తుంది, యేసుక్రీస్తుని చూస్తున్నారు. లాజర్ని చూస్తుంది, యేసుక్రీస్తుని చూస్తున్నారు. లాజర్ని చూసి అప్పుడు ఊరన్న మాట్లాడి చెప్పినా, ఈయన నిజముగా దేవుని కుమారుడు. ఆ మహిమ రావాలి అంటే లాజరు చనిపోవాలి, కుళ్ళిపోవాలి. చెప్పండి, లాజరు మళ్ళీ బతికి బయటికి రావాలి. కొన్ని లెక్కలు ఎలా ఉంటాయో తెలియదు. కొన్ని శ్రమలు కొంతకాలం వరకు మనకు అర్థం కావు, కానీ కొంతకాలం పోయిన తర్వాత అవి అప్పుడు అంతకు అనుమతించావా అని తీరుగ్గా అప్పుడు అర్థమవుతాయి. అప్పుడు దేవుడు ఏంటో మనకే చెప్పండి బోధపడతాది. ఇంత విన్న తర్వాత చెప్పండి, శ్రమలకు కావాలంటారా వద్దంటారా? కావాలనండి. భక్తిలో ఒక మెట్టు ఎదగాలి అంటే చెప్పండి, శ్రమలు ప్రభువా, మేలు చేసిన నీ వశమే, చెప్పండి కీడు చేసిన నీ వశమే, నువ్వు ఏం చేసినా తట్టుకునే శక్తిని మాత్రం చెప్పండి నాకు ఇవ్వు ప్రభువా అని అడగండి. మేలుకరంగా మీ జీవితాన్ని మారుస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, త్వరగా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి ఒకసారి. లోకమందున్న మీ సహోదరులు యందు విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. తన నిత్య మహిమనకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పొందిన పిమ్మట తానే మిమ్మల్ని పరిపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరిచి, ఇప్పుడు చెప్పండి, సంపూర్ణంగా స్థిరపరిచి బలపరచడానికి దేవుడు దేని గుండా నడిపిస్తాడట? ఇప్పుడు చెప్పండి, మనం సంపూర్ణులు అవ్వాలంటే ఏం ఆహ్వానించాలి చెప్పండి? శ్రమలు కావాలి. మనం పరిపూర్ణంగా నిలబడాలంటే ఏం కావాలని కోరుకోవాలి చెప్పండి? శ్రమలు కావాలి. దేవుడిచ్చే మహిమను మనం పొందుకోవాలంటే ఏం కావాలని కోరుకోవాలి చెప్పండి? అంతేగాని ఒక రోగం వచ్చేసరికి డాక్టర్ గారు పైనుంచి కిందకి ఇలా చూసినట్టు నీకు 2 మోషన్స్ అయిపోకూడదు. హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ గారు ఇలా పైనుంచి కిందకు చూసి ఒకడికి వచ్చావా, ఎవరైనా తీసుకొచ్చావా అన్నారంట డాక్టర్ గారు. అంతే, చెప్పండి ఏమైందని అడిగారు. అడుగుతాను, నీకు డాక్టర్ గారు నీ ఎంగ చూడకుండా చూసి సీట్ రేస్తే భయం వేద్దు నీకు.
నీ కరోనా వచ్చిందంటే భయం వేద్దు నీకు, ఏదైనా అంటే నీకు సేవ సిటికమంటే నీకు అడుగుతున్నాను, అసలు నీకు శ్రమలు ఎదుర్కోవడం వచ్చా? క్రైస్తవుడు ఎలా ఉండదు చెప్పనా? ఏదైనా రాని, ఏదైనా జరగని, ఎవరైనా తిరగబడిని, ఏదన్నా అయిపోని, నా దేవుడు నాతో ఎల్లవేళలా ఉంటాడు, నేను ఎదుర్కోవడానికి రెడీ అన్నట్టు ఉండాలి. ఎందుకంటే నన్ను దేవుడు ఎక్కడికో చెప్పండి నడిపిస్తున్నాడని నేర్చుకోవడానికి కొన్ని శ్రమలు దేవుడు మనకి చెప్పండి అనుమతిస్తాడు. చివరికి ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. మొదటి శతాబ్దంలో కొన్ని కేసులు రికార్డ్ అయ్యాయి. రోమ్ కొలీసియం అని ఉంటుంది, పెద్దది, 50,000 మంది కూర్చుంటారు. అలా పెద్ద స్టేడియం అన్నమాట, ఇలా రౌండ్గా ఉంటుంది, ఫుట్బాల్ స్టేడియం లాగా. ఆ 50,000 మంది అక్కడ కూర్చుంటే ఆ 50,000 మంది చూస్తుండగా 7 కొడుకుల్ని ఒకేసారి తల్లి ముందు చంపేశారట. చివరి బిడ్డ, చిన్న బిడ్డ చనిపోతున్నప్పుడు 6 చంపే చిన్న బిడ్డని చెప్పు, ఈ ఒడిలో ఉన్న కూడా చంపేస్తాం. ఎందుకు చంపేస్తున్నారంటే క్రీస్తుని రాజు అంటారా, లేదా నీరో చక్రవర్తిని రాజు అంటారా, ఇంకో దెబేరియస్ రాజు అంటారా, లేదా క్రీస్తుని రాజు అంటారా? ఈ చక్రవర్తి రాజా, క్రీస్తు రాజా? క్రీస్తుని రాజు అంటే చంపేస్తాం, లేదు ఈ మనిషే రాజుని ఒప్పుకుంటే బతకనిస్తాం. మీకు మనుష్యుడు దేవుడు అని ఒప్పుకుంటారా, ఈ యేసుని దేవుడు అని ఒప్పుకుంటారా తెలుసుకుంటే యేసే దేవుడు అని అన్నందుకు 7 కొడుకులను ఒకేసారి చంపేశారట. ఆ చివరి కొడుకుని చంపుతున్నప్పుడు తల్లిని కూడా దగ్గరికి లాక్కుని ఆ కొడుకుని కూడా ఇలా నేలకేసి కొట్టే చంపేశారట. ఆ తల్లి ఓ మాట అంది, నా 6 కొడుకుని చంపేశారు, నా 7వ కొడుకుని చంపేశారు. ఒక మాట అంటున్నాను, చివరికి నన్ను చంపేసిన, నా మెడ మీద తలకాయ తీసేసిన, నాకెప్పటికీ నా జీవితంలో నజరేడని యేసే రాజు తప్ప ఇంకెవరు రాజు కాదన్నారు. తర్వాత ఇంకేం చేశారు తెలుసా? భార్యల ముందు భర్తను చంపేశారు, భర్తల ముందు భార్యను చంపేశారు, కొడుకుల ముందు తల్లిని చంపేశారు, తల్లుల ముందు కొడుకుని చంపేశారు. ఒక్కొక్కరిని రకరకాలుగా చంపేస్తున్నారు. ఇలా చంపేస్తున్నప్పుడు ఈ 50,000 మంది చూస్తున్నారంట. భార్యని చంపేస్తుంటే భర్త ఏం మాట్లాడలేదు, భర్తని చంపేస్తుంటే భార్య ఏం మాట్లాడట్లేదు, కొడుకుని చంపేస్తుంటే తల్లి ఏం మాట్లాడలేదు, తల్లిని చంపేస్తుంటే కొడుకులు ఏం మాట్లాడలేదు. అందరి నోట ఒకటే మాట వస్తుంది, క్రీస్తే రాజు, క్రీస్తే రాజు అని. 50,000 మంది చూసి అనుకున్నారట, ఒక నిర్ణయానికి వచ్చారట. జరిగిన చరిత్ర నేను చెప్తున్నాను. అరే స్టేడియంలో కూర్చున్న వాళ్ళందరూ ఇలా అరే ఒక తల్లిని చంపేస్తుంటే కొడుకు ఇంకా క్రీస్తు అంటాడు, ఒక కొడుకుని చంపేస్తుంటే తల్లి ఇంకా క్రీస్తు అంటుంది, ఒక భర్తని చంపేస్తుంటే ఇంకా ఆ భార్య క్రీస్తు అంటుంది, ఒక భార్యని చంపేస్తుంటే ఇంకా భర్త క్రీస్తు అంటున్నాడు, వీళ్ళు ఎవరిని చంపేసిన ఇంకా క్రీస్తు అంటున్నారు అని 50,000 మంది ఏడుస్తూ ఆ సీన్ చూసి అక్కడి నుంచి స్టేడియం నుంచి ఎక్కడ పరిగెట్టారు తెలుసా? అసలు ఎంత చంపేస్తున్నా దేవుడు అని కొట్టుకుంటున్నారంటే ఆ దేవుళ్ళో ఏం గొప్పతనం ఉందని ఆ స్టేడియం నుంచి సంఘాలకు ఆ రోజు ప్రజలు పరిగెట్టారంట. ఇప్పుడు చెప్పండి, ఆ రోజు ఆ స్టేడియంలో క్రైస్తవులు అలా చనిపోకపోతే అంతమంది క్రైస్తవులుగా మారే అవకాశం మొదటి శతాబ్దం చెప్పండి లేదట. ఇప్పుడు ఈ మరణాల ద్వారా అనేకులకి మార్పుకి చెప్పండి కారణమయ్యింది. ఇప్పుడు చెప్పాలి, నీకు ఇన్ని శ్రమలన్నీ నీకే వస్తున్నాయంటే నీ ద్వారా ఎవరికో దేవుడు ధైర్యం ఇవ్వబోతున్నాడు, అది గుర్తుపెట్టుకో. నాకు శ్రమలు వస్తున్నాయంటే నా ద్వారా దేవుడు ఎవరికో ధైర్యం ఇవ్వాలనుకుంటున్నాడు. ఒక ఆవిడ ఎలాగుంటుంది, ఆవిడకి అన్ని కష్టాలే. అదే మన సామెత ఉంది కదా, సినిమా కష్టాలు అనమాట. అన్నీ ఆవిడకి కష్టాలు ఉంటాయి. ఆవిడకు ఒక బలహీనత ఏంటంటే వచ్చిన వాళ్ళందరికీ చెప్పేస్తుంటుంది, ఏమనంటే నాకు ఇలా జరిగిందా, అలా జరిగిందా, ఆర్థికంగా, మానసికంగా, సంసారం అన్నీ చెప్పేస్తుంది. అన్ని కష్టాలు ఆవిడకి అందరికీ చెప్పేస్తుంటే ఆవిడ కష్టాలు ఎన్న వాళ్ళందరికీనట జాలి కన్నా ధైర్యం ఎక్కువ వచ్చిందంట. ఎందుకంటే ఈవిడికన్నా మేమే బాగున్నామని. అంటే మీకు బాగానండి, అరే బాబు వీడికి ఈవిడి కష్టం, ఈవిడికన్నా మేము బాగున్నాం దేవా నీకు స్తుతి కలుగును కాకన్నారు. అంటే ఈవిడ సాక్షి, ఈవిడి కష్టాలని ఇతరులకు ఏమవుతుంది చెప్పండి. అప్పుడు ఆవిడకి అర్థమైందంటే కొన్ని రోజులు, కానీ నేను నా బాధలన్నీ చెప్పుకుంటుంటే వీళ్ళకి ధైర్యం వచ్చేస్తుంది, నాకు ధైర్యం రావట్లేదని తర్వాత అర్థమైంది, ఇలాంటి వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికే నాకు శ్రమలు ఇచ్చా ప్రభా అని ఇప్పుడు గొప్ప సువార్థికురాలు అయ్యింది. ఇప్పుడు చెప్పండి, కొన్ని శ్రమలు వచ్చినప్పుడు ఎగిరి గంతులేయండి. ఎవరికి రాలని ఇబ్బంది మీకే వచ్చినప్పుడు నేను సంథింగ్ స్పెషల్ ప్రభా నీకని దేవునికి చెప్పండి, ప్రైజ్లాడి చెప్పండి. అలా చేయి మా ప్రార్థన. అందరు కొడుకులు బాగానే ఉన్నారు, ఈదిలో మా కొడుకు ఎందుకు ఎలా అయిపోయాడు ప్రభా, పోతే అందరం తీసిపో, మా వాడిని ఒకరిని ఎందుకు తీసిపోతామని చేద్దాం ప్రార్థన. మా అందరు కొడుకులు వేరు, నీ కొడుకు సంథింగ్ స్పెషల్, నువ్వు నీ కొడుకు దేవుడికి. అందుకే కొన్ని మట్టుకలు ఎక్కువ వేస్తారు, గుర్తుపెట్టుకో. శ్రమలు రానివ్వండి, ఇబ్బందులు రానివ్వండి, ఏదొచ్చినా కానీ అంగీకరించండి. ఇప్పుడు చెప్పండి, శ్రమలు ఒకటి దేవుని మూలంగా వస్తాయి, 2 శ్రమలు మన స్వయంకృత అపరాధం వల్ల వస్తాయి, శ్రమలు ఇండైరెక్ట్గా సాతానుగాడి వల్ల వస్తాయి. ఈ 3 స్టేజ్ల్లో నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత చెప్పండి నీదే. మన వలన వచ్చినవైతే దేవుడి దగ్గర ఒప్పుకొని క్షమాపణ అడగండి.
గడ్డి పరకు తీసినట్టు ఇలా తీసి పడేస్తాడు. లేదు, దేవుని వల్లనే వస్తే నిన్ను ఒక మెట్టు ఎక్కిస్తున్నాడు అన్న సంగతి మాత్రం మర్చిపోకు. సాతాను వల్ల నీ శ్రమలు కలిగితే ఇంకా గుర్తుపెట్టుకో, దేవుడు నీలో ఇంకా క్వాలిటీ ఏదో కోరుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడి వలన దీవెనలే కాదు, చెప్పండి కీడు కూడా. ఇప్పుడు చదవండి ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం చదవండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇప్పుడు చెప్పండి, క్రీస్తునందు శ్రమ పడడమే కాదు, క్రీస్తునందు విశ్వాసం ఉంచడమే కాదు, మనం యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్ముకున్నామంటే చెప్పండి, శ్రమలు అనుభవించడానికి కూడా నమ్ముకున్నాం. ఒక సగటు క్రైస్తవుడు, పేతురు గారు అంటారు, భూమి మీద క్రైస్తవుడు అవునందుకు శ్రమను అనుభవించాలంట. ఆ పేరుని బట్టి సిగ్గుపడక. బయట వాళ్ళకి ధైర్యం ఏంటి చెప్పినరే, మీలాంటి బాధలు కనుక మాకు వస్తే ఎప్పుడో సూసైడ్ చేసుకుని చచ్చిపోదురా, మీరెంత ధైర్యంగా మీరు ఎలా ఉండగలుగుతున్నారా అన్నప్పుడు అలాగ చెప్పలేమని చెప్పనా, మేము మీలాంటి వాళ్ళమేరా, కానీ మేము ఎలా ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నామంటే మా దేవుణ్ణి బట్టి ఉండగలుగుతున్నామరా అని చెప్పాలి మీరు. అప్పుడు సువార్త. మీరు చెప్పరు, ఏం చెప్తారు చెప్పండి, నాకేదా నప్పిస్తుందిరా, చర్చికి వెళ్తున్నాను కానీ ఏమి సమాధానం లేదు, ఎక్కడికి వెళ్ళాలరా అంటే అంటాడు, అక్కడికి వెళ్దాం రా అంటాడు. అనకండి, వాళ్ళకి ఆన్సర్ చెప్పండి. ఏమనంటే, మీరు ఎదుర్కోలేని శ్రమను మేము ధైర్యంగా ఎలా ఎదుర్కొంటాం చెప్పినా, అది కరువైనను ఖడ్గమైనను, తుఫానైనను బాధైనను, శత్రువైనను మనసైనను క్రీస్తు ప్రేమ నుంచి ఏది మమ్మల్ని చెప్పండి ఏరు చేయదు. దాన్ని బట్టి మేము ఎలా ఉంటున్నాం తెలుసా, నిశ్చయముగా స్ట్రాంగ్గా మేము నిలబడుతున్నాం. అందుకే శ్రమల్లోనూ సంతోషంగా ఉంటాం, మేలుల్లోనూ సంతోషంగా ఉంటాం. ఈ భూమి మీద నిలువరమైన గుడారం లేకపోయినా సంతోషంగా ఉంటాయి. ఈ రాత్రి సభ మీకు అర్థం కావాల్సింది, దేవా నా జీవితంలో నువ్వేమి చేసినా నువ్వే చెప్పండి మహిమ పొందును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన.